స్వాగతం సుస్వాగతం. మన ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్సుమంజలు. పిల్లలకు కేవలం చదువు ఒకటే కాదు, దాంతోపాటు సంస్కారం అందించాలనే తపనతో ఈ ప్రాంతంలో ఏవైతే స్కూళ్ళు జరుగుతున్నాయో దాంట్లో మొట్టమొదటిగా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఎస్పీఆర్ యాజమాన్యానికి ఒకసారి గట్టి అభినందనలు తెలుపుదాం. ఈరోజు స్కూల్లో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది, పాద పూజ ప్రోగ్రాం. అనగానే పిల్లలు చెప్పగానే వచ్చేసిన తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అలాగే పిల్లలందరికీ దీవెనలు. ఒకసారి ప్రేయర్ చేసి స్టార్ట్ చేద్దాము. పిల్లలు ప్రేయర్ చేద్దాం. నమస్కారం సతి ఇలా పెట్టుకోండి బిడ్డ, అందరూ కూడా ఇలా పెట్టుకోండి. మీరు వజ్రాసనం కూర్చోండి. నీళ్ళు అందరూ చెప్పండి, పెద్దవాళ్ళు కూడా. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే కళ్ళు మూసుకోండి. కొద్దిగా తల కిందికి వచ్చండి. మనసులో మనకు జన్మనిచ్చిన అమ్మని తలుసుకుందాం. అమ్మ పాదాలు నమస్కరించుకోండి. అలాగే నాన్నని తలుసుకొని నాన్న పాదాలు నమస్కరించుకోండి. చిన్నప్పటి ఇప్పటి వరకు జ్ఞానం అందించిన గురుదేవులను తలుసుకొని వాళ్ళ పాదాలు నమస్కరించుకోండి. చదువుల తల్లి సరస్వతి మాతను, భూమాతను, గోమాతను, సూర్యభవన్ని తెలుసుకోండి. మీరు మీ ఇంట్లో పూజించే దేవుని తెలుసుకోండి. అందరు ఆశీస్సులతో ఆరంభిద్దాం. నిన్న తల చక్క అనుకోండి, కళ్ళు తెరవండి. జయ గురుదేవ్. చాలా చాలా సంతోషం. సంస్కార వికాస సాధనలో గత 5 రోజుల నుంచి చక్కగా పిల్లలకు ఉదయం లేవగానే ఎలా కళ్ళు తెరవాలా, ఎలా ఏ శ్లోకంతో ఆరంభించాలా, ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఎలా ధ్యానం చేసుకోవాలా, వీటితో పాటుగా తల్లిని తండ్రిని ఎలా గౌరవించుకోవాలా, అలాగే గురువులను, అలాగే తోటి వారిని, అలాగే పెద్దవాళ్ళని ఎలా జీవించాలా, వాళ్ళతో జీవింపేటట్టు చేయాలా అనే విషయాన్ని కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు పిల్లలు. ఎంతమంది నేర్చుకున్నారు పిల్లలు? చేయండి సారి. నేర్చుకున్న విద్యార్థులు చేయండి. ఓకే, వెరీ గుడ్. వీళ్ళందరికీ ఒకసారి గట్టి చెప్పలు కొడదామా? మరి ఉదయం లేవా కళ్ళు తెరిచి ఏం చూడాలి? అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకోవాలా? ఎందుకు చూడాలి? అరచేతులు భగవాన్ నామస్మరణతో స్టార్ట్ చేయాలి కదా. అందుకని 8 o'clock లేవాలి కదా. పొద్దున 2కి లేవాలి, 5 o'clock కదా. వెరీ గుడ్. ఇలా నమస్కారం పెట్టుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఆ శ్లోకం చెప్పుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే భవేద్ గౌరీ ప్రభాతే కరదర్శనం. మెల్లగా 2 చేతులు హెల్ప్ చేయండి. కళ్ళు తెరిచి అరిచేతులు చూసుకోండి, నమస్కరించుకోండి. అరిచేతుల్లో ఎవరిని తెలుసుకోవాలి? సరస్వతి మాతను, లక్ష్మీదేవిని, ఆదిశక్తి అమ్మవారిను, అలాగే అమ్మను, నాన్నను, గురువులను, తర్వాత మీరు పూజించే భగవంతుని తెలుసుకోవాలి. అంటే ఉదయం దైవ ప్రార్థనతో స్టార్ట్ చేస్తే ఆ రోజంతా కూడా హాయిగా ఉంటాం. ఇది దేవుడి ఆశీస్సులు, అలాగే తల్లిదండ్రుల ఆశీస్సుతో మొదటి ఫస్ట్ శ్లోకం. తర్వాత నమస్కారం పెట్టుకోండి. ఒకసారి భూమాతను నమస్కరించుకోవాలి. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఇక్కడున్న వాళ్ళనా ముందు వంగండి, తల కింద అనిచ్చండి, నమస్కరించుకోండి భూమాతను. మీరు ప్లేస్ సరిపోతున్నాడు. రైట్, లేవండి సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భూమాత అని పిలుస్తున్నాం కాబట్టి కాలు పెడుతున్నాం కదా. తల్లి నన్ను క్షమించు, కాలు పెట్టబోతున్నాను ఒక కృతజ్ఞత భావంతో జీవించడం. పెద్దలకు ఎందుకు చూపిస్తున్నాయి అంటే పిల్లలు నేర్చుకున్నారు కానీ మీకు అర్థం అవుతే రోజు ఉదయం ఈ శ్లోకాలు చదివిస్తారని. అర్థమైందా? రైట్. స్నానం చేసినప్పుడు ఏం చేయాలి? ఒక శ్లోకం చెప్పుకోవాలి, తెలుసు కదా. కళ్ళు మూసుకోండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు. మనసులోని గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులన్నింటినీ తెలుసుకోండి. కృతజ్ఞత తెలుపుకుందాం. రైట్, నెమ్మదిగా కళ్ళు తెరవండి. చెప్పండి సార్. జయ గురుదేవ్. రైట్, ఈ శ్లోకాలు చెప్పుకున్న తర్వాత ఏం చేయాలి? స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? టిఫిన్ చేయాలి కదా. టిఫిన్ కంటే ముందు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వెరీ గుడ్ సార్. పేరెంట్స్ అందరూ పిల్లలకి చెప్పలు కొట్టడం మంచి గట్టిగా చెప్పలు కొట్టండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి చాలా చక్కగా గుర్తున్నాయి. ఒకసారి వజ్రాసనం బయటకు వచ్చి నార్మల్గా కూర్చోండి. పద్మాసనం కూర్చోండి. పద్మాసనం ఒక కాలు పైన ఒక కాలు వేసుకుని కూర్చోండి. మీరు కూడా వేసుకుని పెట్టండి. అమ్మ మీరు కూడా వేసుకోండి. రైట్, ధ్యానం చేసే కంటే ముందు గాయత్రి మంత్రం జపం చేయాలి. ఇలా పెట్టుకోండి, చేతులు ఇలా పెట్టేసుకోండి. చక్కగా ఎల్బో స్ట్రైట్. గాయత్రి అది 3 సార్లు చెప్పుకుందాం. అందరు కలిపి చెప్తాం. రెడీ, స్టార్ట్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్టాప్. నెమ్మదిగా 2 చేతులు ఒళ్ళో పెట్టుకోండి. మెడిటేషన్ చేద్దాం. గాయత్రి మంత్రం చెప్పిన తర్వాత మెడిటేషన్ చేయాలి. అక్కడ 11 సార్లు చెప్పుకోవాలి మీరు ఇంట్లో కంపల్సరిగా. అలా అయిన తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన కళ్ళు తెరిచేయాలా, కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోండి. అలాగే శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేయక మొదలు ధ్యానం తప్పనిసరి చేయండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనసు ప్రశాంతత ఉంటుంది. చదివినా గుర్తుంటుంది, విన్నా గుర్తుంటుంది. ఆ తర్వాత నువ్వు హోంవర్క్ రాసినా గుర్తుంటుంది. అలాంటి చక్కటి మెదడుకు పదును పెట్టే సాధన ధ్యానం అనేది. అందుకని పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా అలవాటు చేసుకోండి. అవకాశం ఉంటే తప్పనిసరిగా మీరు కూడా ధ్యానం నేర్చుకోండి. మరి ధ్యానం నుంచి బయటకు వచ్చే విధానం ఎలాగంటే, ఒకేసారి కళ్ళు తెరవకూడదు. బ్యాక్ స్ట్రైట్. నెమ్మదిగా తల కొద్దిగా కిందికి వంచండి. నేల వైపు చూస్తూ నెమ్మదిగా ఒక 5 సెకండ్లు కళ్ళు తెరవండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఒక 5 సెకండ్లు కళ్ళు తెరవండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. కొద్దిగా తలపైకి ఎత్తండి. 10 సెకండ్ల పాటు నెమ్మదిగా కళ్ళు తెరవండి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా పూర్తిగా కళ్ళు తెరవండి. చెప్పండి సార్. జయ గురుదేవ్. ఇవి చేసిన తర్వాత దానికంటే ముందు ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు కాలబుద్ధాలు తీసుకున్న తర్వాత ఆసనాలు ప్రాక్టీస్ చేయాలి. ఆసనాలు కొన్ని చేద్దాం. ఇక్కడ అన్ని టైం సరిపోదు కాబట్టి కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి 2 కాళ్ళు చక్కగా చెప్పండి. 2 కాళ్ళు చక్కగా చెప్పండి. ఇలా 2 చేతుల పైకి. మీరు చేతున్నా టైం ప్లేస్ సరిపోదు అక్కడ. వీటి చూస్తూ ఉండండి. 1 అన్నప్పుడు 2 చేతుల పైకి ఎత్తండి. 1, 2 చేతుల పైకి ఎత్తండి. 2 ముందు వంగండి, కాలు పట్టుకోండి, తల వంచుకోండి. వెరీ గుడ్. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. 3 చేతుల పైకి ఎత్తండి. 4 హ్యాండ్స్ డౌన్. రైట్. వజ్రాసనం కూర్చోండి సార్. ఉష్ట్రాసనం చేద్దాం. నీల్ డౌన్. నీల్ డౌన్. మొక్కలు నిల్చోండి. 1, 2 చేతులు ముందుకు చాపండి. 2 చేతులు ముందుకు. 2 ఒక చెవి వెనకేయండి. 3 ఇంకో చెవి వెనకేయండి. కాలు పట్టుకోండి. వెరీ గుడ్. తల వెనుక కాల్చుకోండి. ఒకసారి పెద్దవాళ్ళు చెప్పలు కొట్టండి. మా పిల్లలు జస్ట్ 3 డేస్లో నేర్చుకున్నారు. 3 రోజులు ప్రాక్టీస్ చేశారు చక్కగా. వారికి ఒకసారి గట్టి అభినందన. 4 ఒక చెవి ముందు పెట్టండి. 5 ఇంకో చెవి ముందు పెట్టండి. 6 కూర్చోండి. వజ్రాసనం కూర్చోండి. అట్లా వజ్రాసనం. కాలమైనట్లు కూర్చోవాలి. ఎంతమంది కోపం వస్తుంది అప్పుడప్పుడు? కోపం మరి కోపం తగ్గాలా తగ్గుద్దా? మీ పేరెంట్స్ ఏమంటారు? ఇది నేర్పండి గురించి అంటున్నారు కదా. పిల్లలకు చాలా కోపం ఉంటుందమ్మా. చెప్తా ఉన్నారు ఎవరి మీద అంటే వాళ్ళు డాష్ డాష్ అని చెప్పారు. ఇది నేను చెప్పాను ఇప్పుడు. కానీ కోపం తగ్గించి ఆసనం నేర్చుకున్నారు పిల్లలు చక్కగా. ఓకే రైట్. శశాంకాసనం. 1 చేతులు పైకి ఎత్తున్నట్లే ముందు వంగి తల నీళ్ళ కానిచ్చండి. అట్లాగే పూర్తిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. నడుము కింద పెట్టాలి బిడ్డ. కాళ్ళపైన పెట్టాలి, నడుము లేపద్దు. రైట్. ఇది శశాంకాసనం. మీకు కూడా కోపం ఉంటే ఇలా ప్రాక్టీస్ చేయండి, తగ్గిపోతుంది. 3 చేతులు పైకి ఎత్తండి. చెక్కలేండి. 4 హ్యాండ్స్ డౌన్. రైట్. లేచి నిలబడండి. నిలబడి చేసి కొన్ని ఆసనాలు చేద్దాం. మీరు వద్దయ్యా చెప్పానా? అందరు ఇక్కడ వస్తే సరిపోదు, అక్కడ చేస్తే వాళ్ళకి కనపడదు. కూర్చోండి. సిట్ రైట్. వీళ్ళు చేస్తారు. పిల్లలు పెరగాలనుకుంటారు కానీ ఏం పెడితే బాగుంటుంది అనుకుంటారు కదా. కానీ ఆసనాలు చేయించండి, చక్కగా పెరుగుతారు పిల్లలు. తాడాసనం. 1 తలపైన చేతులు.
2 చేతుల పైకి ఎత్తండి. 3 అప్ టోస్ పైన. వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాప్ కొట్టండి సార్ గట్టిగా కొట్టండి గట్టిగా చెప్పండి కొట్టాల. 4 కాలు దించండి. 5 తలపైన చేతులు. 6 హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏకాగ్రత కుదరడానికి చక్కటి ఆసనం వృక్షాసనం. లెఫ్ట్ లెగ్ కింద పెట్టండి, రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. 1 రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి నిదానంగా. 2 చేతులు దూరం పెట్టండి, వెడల్పుగా బ్యాలెన్స్ చేసుకోవాలి మెల్లగా. 3 మెల్లగా చేతులు పైకి ఎత్తాలి. మాట్లాడుతున్నాడా? వెరీ గుడ్. ఒకసారి చెప్పలు కొడదామా పెద్దవాళ్ళు? 4 చేతులు పైకి ఎత్తి సైడ్కి పెట్టండి. 5 కాలు కింద పెట్టండి. 6 హ్యాండ్స్ డౌన్. రైట్. ఒకసారి ఇట్లా నిల్చోండి అందరు. సూర్యనమస్కారం ముగ్గురు ఎట్టండి, ముగ్గురు ఎట్టండి. 5 ఉన్నారా? నువ్వు ఇక్కడ పుట్ట చూడండి. ఇటు తిరుగు నువ్వు ఇక్కడ తిరుగు. రైట్. సూర్యనమస్కారం చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రణామాసనం. నమస్కార సతి. హస్త ఉత్తానాసనం. చేతుల పైకి తల వెనుక వంగాలి. పాదాస్తాసనం. మెల్ల ముందుకు వంగాలి. కాలు వేళ్ళు అందుకోండి, కాలు వెనుకొని పట్టుకోండి, తల వంచుకోండి. అశ్వసంచలనాసనం. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఎడమకాల వెనక్కి తీసుకెళ్ళాలి, తలపైకి ఎత్తాలి. నెక్స్ట్ పాదహస్తాసనం, సారీ పర్వతాసనం. 2 కాలు వెనక్కి వెళ్ళాలి. అష్టాంగాసనం, బోర్ల పడుకోవాలి. భుజంగాసనం, తలపైకి ఎత్తాలి, చేతులు చెక్క చేసుకోవాలి, ఎల్బో స్ట్రైట్. నెక్స్ట్ మళ్ళీ పర్వతాసనం. నెక్స్ట్ అశ్వసంచలనాసనం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఎడమకాలు 2 చేతుల మధ్యలోకి, తలపైకి ఎత్తాలి. వెరీ గుడ్. నెక్స్ట్ పాదహస్తాసనం. 2 కాలు చేతులు వంగాలి. నెక్స్ట్ హస్త ఉత్తానాసనం. నెక్స్ట్ ప్రణామాసనం. వెరీ గుడ్. క్లాప్ పెట్టండి గట్టిగా. మరి శవాసనం ఎలా వేద్దా? వేయండి సార్ శవాసనం. శవాసనం పడుకోండి. మా చాలా నేర్చుకున్నారు, కానీ ఇప్పుడు టైం ఇప్పటికే కాలాతీతం అవుతుంది కాబట్టి అసలైన ప్రోగ్రాం ముందుంది, పాద పూజ ప్రోగ్రాం. దానికి వెళ్దాం. ఈ ఆసనాలను వేయించిన తర్వాత ఇలా శవాసనంలో కంపల్సరిగా 5 నుంచి 10 నిమిషాలు పడుకోబెట్టాలమ్మా. ఉదయం పూట 5 గంటల కింద వెళ్ళేస్తే 5:30 కల్లా అయిపోతాయి. సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేస్తే 5:30 నుంచి 6 వరకు అయిపోతాయి. కాబట్టి ఇది బెస్ట్, చాలా చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో అనారోగ్యం రాకుండా కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచి ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలి. మరి కొందరు అనుకోవచ్చు ఇక్కడ డయాస్ మీద ఉన్న పిల్లలకే నేర్పించినట్టు గురుజని కదా, కానీ ఎంతమంది నేర్చుకున్న పిల్లలు చేద్దానా సార్? గర్ల్స్ అండ్ బాయ్స్. వెరీ గుడ్. వాళ్ళు సార్ గట్టి చెప్పులు కూడా రైట్. మరి ఈ రోజు ప్రాక్టీస్ చేద్దామా, అప్పుడప్పుడు చేద్దామా? ఎంతమంది రోజు చేయడానికి రెడీగా ఉన్నారు? వెరీ గుడ్. దించండి సార్. టర్న్ లెఫ్ట్ సైడ్, లేవండి బిడ్డ. ఎడమ వైపు తిరగండి. కుర్చీ సపోర్ట్తో లేచి కూర్చున్నాండి, లేవండి. రైట్. వీళ్ళకి ఒకసారి గట్టి చెప్పులు కొడదాం ప్రదర్శించినందుకు. ఇప్పుడు అసలు ప్రోగ్రామ్ పాద పూజ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం కాబట్టి అందరు చక్కగా కూర్చోండి. పిల్లలు ఎవరు కదలదురా, మధ్యలో బ్రేక్ ఇస్తాను. మీరు ఇటుకాని ఇటు పోవద్దు, నేను బ్రేక్ ఇచ్చి పోవాలి. ఎంతమంది మాట్లాడుతున్నారు చేద్దాం సార్? వెరీ గుడ్. ఎవరు కదలద్దు. మరి మన ప్రోగ్రామ్ను పాద పూజ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామంటే ప్రపంచం లోపల, వ్యవస్థ లోపల, ఇప్పుడున్న సమాజం లోపల చూసినట్టుంటే విద్యార్థి దశలో కనుక అమ్మ పట్ల, నాన్న పట్ల, గురువు పట్ల భక్తి, ప్రేమ, బాధ్యత ఉంటే అది చిరకాలం, అంటే వాడు జీవించినంత కాలం ఉంటుంది. కానీ ఇప్పటి కాలం ఎటు చూసినా కానీ అమ్మ పట్ల ప్రేమ లేదు, నాన్న పట్ల ప్రేమ లేదు, అసలు బాధ్యత కూడా లేదు. అలాంటి స్థితి లోపల వ్యవస్థ అంతా కూడా చదువు బాగా వస్తుంది, 80%, 90%, 99% కూడా వస్తున్నాయి, కానీ సంస్కారం లేకుండా పోతా ఉంది. అలా కాకుండా మన విద్యార్థుల సంస్కారం అందాలంటే ముందు సమాజంలో ఎలా మసులుకోవాలనే విషయం తెలియాలి. అది తెలియచెప్పడానికి ఈ పాద పూజ ప్రోగ్రాం. కాబట్టి అందరు చక్కగా కూర్చోండి. ఒకసారి పెట్టుకొని చేతులు చూడండి. అందరూ చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అలాగే చేతులు పెట్టుకోండి, కళ్ళు తెరవండి, కానీ చేతులు అలానే ఉండాలి కాసేపు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం నాతో పాటుగా ఇచ్చేసిన శంకర్ సార్ను, చిత్రజన్ దాస్ను వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. రండి సార్. ఎందుకంటే పాట ద్వారా అమ్మ గురించి, నాన్న గురించి, అలాగే గురువుల గురించి కొన్ని చక్కటి పాట ద్వారా విందాం. ఆ తర్వాత మాట ద్వారా కూడా చూద్దాం. ఆ తర్వాత పాద పూజలు అందులో పాల్గొందాం. ఒకసారి పిల్లలు, పెద్దలు అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అందరు కూడా నమస్కారం పెట్టుకోండి. అమ్మ గురించి ఒక చిన్న పాట విందాం. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోండి. ఈ ప్రోగ్రాం జరిగేది తల్లిదండ్రుల పాద పూజ అంటే అక్కడ
అక్కడ కూర్చుని వాళ్ళు అనుకోవచ్చు మీరు, మరి మా తల్లిదండ్రుల సంగతి ఏంటారు కదా. అంటే వీళ్ళు మీకు చేస్తూ ఉంటే మీరు మీ అమ్మ నాన్న తెలుసుకుంటూ ప్రత్యక్షంగా వీళ్ళు చేస్తే పరోక్షంగా మీరు చేస్తున్నారు. అంటే అందరికీ కలిపి చేసే ప్రోగ్రామ్ ఇది. ఒక్కసారి మన అమ్మని తెలుసుకుందాం. శ్రీశైలం పెట్టి చిన్న రైట్, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, నమస్కారం పెట్టుకోండి, అమ్మని తెలుసుకోండి. ఒకసారి చిన్న పాట చెప్తాను వినండి. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేలపైన ఉదయించిన దేవతరా అమ్మ, నేలపైన ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్ళు చనుబాలు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, మట్టి గొంతు తడపాలని మబ్బు కరిగిపోతుంది, హారతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది, మట్టి గొంతు తడపాలని మబ్బు కరిగిపోతుంది, హారతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది, తన సుఖాలు విడనాడి తరుణి తల్లి అవుతుంది, తన సుఖాలు విడనాడి తరుణి తల్లి అవుతుంది, సంతానం కోసం బ్రతుకంత దారపోస్తుంది, అమ్మంటే మన అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేలపైన ఉదయించిన దేవతరా అమ్మ, నేలపైన ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్ళు చనుబాలు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా. చెప్పండి సార్, మాతృదేవో భవ. ఒక్కసారి చెప్పండి పిల్లలు, ఎంతమంది మీ అమ్మ మాట చెప్పగానే వింటున్నారు చేద్దండి. వాళ్ళు చూస్తున్నారు అక్కడ నుండి, నిజంగా చెప్పండి. నిజంగా సార్, మీరే కాదు బిడ్డ, చాలామంది ప్రపంచంలో చూసినట్టుంటే చాలా మట్టుకు అమ్మని కేర్ చేయట్లేదు కొందరు. ఎవరది మాట్లాడేది? చిన్న చాలామంది కూడా అమ్మను నీకు చదువుకోలేదు, నీకు తెలియదు పో అంటారు కొందరు. ఎప్పుడు కూడా అమ్మను బాధ పెట్టద్దు. ఎంత కష్టపడి వాళ్ళు బడికి పంపిస్తున్నారు, నేను చదువుకోకుండా నా పిల్లలను చక్కగా చదివించాలనే భావనతో వాళ్ళు చేస్తుంటే నీకు తెలియదు పో అంటే ఎంత బాధపడుతుంది తెలుసా. నాన్నను కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టే మాట మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంటే చెప్పిన పని వినకూడదు. అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట విన్న పిల్లలే ముందుకెళ్తారు భవిష్యత్తులో. గుర్తుపెట్టుకోండి, ఈ దశ నుంచే మొదలెడాల. కానీ పెద్ద పెరిగాక కొందరు మూర్ఖులు నాన్న ఏం చేసినా తెలుసా, ఒక 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం లేవు, కానీ పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడు వచ్చేసాయి, ఎక్కడ చూసినా సిటీ చుట్టూరా లేకుంటే డిస్ట్రిక్ట్లలో కూడా వృద్ధాశ్రమాలు వచ్చాయి. ఆ వృద్ధాశ్రమాలలో చూసినట్టుంటే దాంట్లో పిల్లలు లేని పెద్దవాళ్ళు కాదు ఉన్నది. ఆ వృద్ధులందరూ పిల్లలు ఉండి కూడా, డబ్బు ఉండి కూడా, అమ్మ పద పోదాం పద, ఇక్కడ ఎందుకు నీ కోడలతో పంచాయతీ అని చెప్పని కొడుకులే తీసుకెళ్ళి పంపిస్తున్నారు. అంటే అమ్మ కాదన్న కరువు అవుతుంది, నాన్న కాదన్న కరువు అయిపోతుంది. అమ్మ ఆస్తి కావాలి కానీ అమ్మొద్దు, నాన్న ఆస్తి కావాలి కానీ నానొద్దు. అంటే ఎటుపోతుంది ప్రపంచం అంతా సంస్కారహీనంగా తయారవుతుంది. అలా కాకుండా మన పిల్లలకు ఈ దశ నుండి తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువుల పట్ల మమకారం పెరగాల, ఆప్యాయత అనురాగాలు పెరగాలని భావనతోనే చేస్తున్న ప్రోగ్రాంకు ఇచ్చేసిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శంకర్ సార్ ఒక గురువు పాట సార్. ఎందుకంటే ప్రపంచం లోపల గురువును మించిన వాళ్ళు లేరు. గురువు లేకుంటే మనకు జ్ఞానం లేదు కదా. అలాంటి గురువును ఒకసారి తెలుసుకుందాం. చేతులు జోడించండి, నిలబెట్టుకోండి. నమస్కారం సార్. గురువుని తెలుసుకోండి. ప్రపంచంలో గురువు అనే వ్యక్తి లేకుండా ఎక్కడా లేరు కాబట్టి ఆ గురువును ఒకసారి మనం తెలుసుకుందాం. మన ఎదుగుదలకు కారణమైన అలాంటి గురువును ఒకసారి మనస్ఫూర్తిగా వేడుకుందాం. పిల్లలు కళ్ళు మూసుకోండి. ఎస్బీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏసీ క్యాంపస్ కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన అమ్మా నాన్న పాదపూజల మహా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీపతిరెడ్డి సార్ గారికి హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ పాఠశాల డైరెక్టర్స్ సురేష్ సార్ అండ్ టీం,
అందరికీ ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, అందరికి పేరు పేరు నమస్కారాలు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకి, పిల్లలందరికీ నమస్కారం. చాలా చక్కటి వాతావరణం, ఒక పెద్ద క్యాంపస్ లేక ఆహ్లాదకరంగా వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఎస్పీఆర్ స్కూల్స్ అనగానే మేము చూస్తూ ఉన్నాం, అటు వరంగల్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నీ ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి పాఠశాలలు, ఒక సంస్కారం, ఒక చదువు విద్యార్థులకు ఉండాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో మేము వరంగల్ పోయి వచ్చాం. అక్కడ జనగాముల, ఇక్కడ ఇవాళ కల్లకుర్తిలో, హన్మకొండ చాలా పాఠశాలలు ఎస్పీఆర్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థుల లోపల జ్ఞానమే కాదు సంస్కారం, అమ్మ నాన్నను గౌరవించేటువంటి ఒక పద్ధతిని నేర్పేటువంటి మహా కార్యక్రమం పాదపూజ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సూపర్ సార్. ఈ సందర్భంగా శ్రీపతి సార్కి నేను నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చి వాతావరణం మంచి ఈ పాఠశాల ఎక్కడ ఉన్నా వాళ్ళకి గైడ్ చేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఒక వినూత్నంగా ఒక రీసెర్చ్ సెంటర్ కల్లకుర్తిలో ఉన్నటువంటి కారణంగా అద్భుతంగా గొప్ప మేధావి సారు. మీ అందరికీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం, మార్గదర్శకులు, తల్లిదండ్రులు అదృష్టవంతులు వాస్తవంగా. ఎందుకంటే మంచి పాఠశాలలో పిల్లలు జాయిన్ చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రైవేట్ స్కూల్ చాలా ఉన్నాయి, డబ్బులు ఇచ్చి పంపిస్తారు, కానీ అక్కడ వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తే అల్లకల్లం అవుతూ ఉంటారు, చెప్పలేకపోతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక కొత్త వినూత్నమైనటువంటి ఒక విద్యా విధానం ఏదైతే ఉందో అద్భుతంగా వాళ్ళకి అందిస్తూ పిల్లలు ఒక ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి. ఆ విధంగా వాళ్ళతో పాటు అడిగిన ప్రశ్నలకి అటు ఇటు కదలకుండా చెప్పేటువంటి సమాధానం ఏదైతే ఉందో ఒక ట్రిపుల్ ప్రోగ్రాంకు ఒక రూపకర్త అక్షరవనంలో ఒక అక్షర ప్రయోగశాలను నెలకొల్పి ఇవాళ ఈ దేశమంతటా కూడా వ్యాపింపజేస్తున్నటువంటి ఎస్పీఆర్ స్కూల్ యొక్క ఫౌండర్స్ అండ్ ట్రస్ట్ మన ఎస్పీఆర్ సార్కి హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మంచి వాతావరణానికి మేము ఆహ్వానించినటువంటి ఈ యొక్క పాఠశాల డైరెక్టర్స్, ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇంత మంచి పాఠశాలకు పిల్లల్ని పంపించి ఇవాళ పిల్లల కోసం మనస్ఫూర్తిగా మీ సమయాన్ని టీవీలను బంద్ చేసి సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి మా ముందు కూర్చున్నటువంటి మా తల్లిదండ్రులకి నిజంగా నమస్కారం. చాలా మంచి ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు, పిల్లలు కూడా హాయిగా ఉన్నారు. రేపు సండే, ఇక ప్రాబ్లం ఏం లేదు, కొంచెం లేట్గా పడుకున్న ఇబ్బంది ఏం లేదు. సో హాయిగా ఉందాం. గురువు గారు ఆచార్య రమేష్ గురుజీ గారి మహాపాద పూజ క్రతువును చూద్దాం. మీరు ఇంతవరకు నాకు తెలిసి చూడకపోవచ్చు, చాలా గొప్పగా ఉంటుంది పాదపూజ, అద్భుతంగా ఉంటుంది. అమ్మ నాన్నల్ని నిజంగా మనమైతే పాదపూజ చేయలేదు, కానీ ఈ చిన్నారులు మీ పాదాలు కాడికి పూజ చేసేటువంటి ఒక మహా కార్యక్రమం జరగబోతూ ఉంది. అద్భుతంగా ఉంటుంది, మాటలు పాటలు ఉంటాయి, మంచి గొప్ప కార్యక్రమం ఉంటుంది, మీరు చూస్తారు. అట్లనే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని కూడా మనం గౌరవించుకోవాలనేటువంటి మనకు మనసులో బాధ కలుగుతుంది. వాళ్ళ పాదాలకు నమస్కరించాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ మనకు ఏర్పడుతుంది. అలాంటి ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని వీళ్ళకి ఇవ్వడం కోసం చదువుతో పాటు ఒక అమ్మా నాన్నని, సమాజాన్ని గౌరవించు, మనం ఎదగాలి అనేటువంటి ఒక మంచి మెసేజ్ని, మానవతా విలువల్ని, నైతిక విలువల్ని, ఒక నిజాయితీని ఈ పిల్లలకు అందించడం కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ పాఠశాల యాజమాన్యానికి నేను శిరస్సు నమస్కరిస్తూ ఉన్నాను సార్. చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఈ సంధ్యా సమయంలో ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్కి నిజంగా నేను రావడం నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గురూజీ గారు మొట్టమొదటి గురుపాట మొదలు పెట్టమన్నారు, కానీ ఈ వాతావరణం చూస్తే ఒక పల్లె, మళ్ళీ నాకు మా పల్లె, ఇది మా సొంతం, మా కల్లకుర్తి కాబట్టి ఇక్కడ మాకు పల్లె నిజంగా గుర్తుకొస్తూ ఉంది. ఇలాంటి వాతావరణాల్లో ఎంతసేపు ఉండాలనిపిస్తుంది, హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. ఒక ఏసీ వేసినట్టే ఉంది, ఏసీ క్యాంపస్లో అంతా ఏసీ ఉంది, నిజంగా మంచి గాలి వస్తూ ఉంది, హాయిగా ఉంది. మరి పల్లె కొంచెం సేపు అయితే అనిపిస్తూ ఉంది. మరి గురూజీ గారు అయితే గురువు పాటని అన్నారు, కానీ ఆ పల్లె వెనకటికి ఎండాకాలంలో మేము యక్షగానం భాగవతాలు ఆడుతుంటే పోయి కూర్చుంటుంటాం, ఇసుక దిబ్బల మీద కూర్చుంటుంది. మళ్ళీ యక్షగానం భాగవతం ఆడుతుంటే ఆ పాటలు మాకు హాయిగా అనిపిస్తుండే. అటనే చూస్తూ ఆ ఇసుక దిబ్బల మీద, మట్టి దిబ్బల మీద ఆ సాపలు లేకుండా అట్లే పడుకుంటుంటుంది. పొద్దున్న లేచి చూస్తే తెల్లవారిపోతుంటే కోడి కూసినప్పుడు లేచి వెళ్తూ ఉంటుంటుంది. ఇప్పుడు ఈ పిల్లలకు కోడి తెలియదు, కూత తెలియదు. ఎన్ని గంటలకు కోడి కూస్తుంది మేము మీరేం చెప్తారా? పోనీ కనీసం కోడి ఎన్ని గంటలకు కూత కూస్తుంది? పాపం దాని గొంతు ఎప్పుడో వస్తే అది కూత మానింది, అది మన కడుపులోకి వచ్చి పడ్డది. తర్వాత సెల్ ఫోన్లో ఒకటే మోగుతూ ఉంది ఇప్పుడు. ఆ సెల్ ఫోన్లు, ఇక సెల్ ఫోన్లే మనకు కోడి కూత అయింది, మూటపాట అయిపోయింది. తెలుసా పల్లెటూరు మీకు?
ఎందు పల్లెటూరు అంటే ఊరు. ఇది ఈ పట్టణం, ఇది మనకు మున్సిపాలిటీ అయింది కదా, ఇది కొంచెం పట్టణం లేక అయింది, పెద్దగా అయింది కల్లకుర్తి. మాకు మేము చదువుతున్నప్పుడు చిన్నగా ఉండే, మా మాధవన్న మేము అంతలో చదువుతూ ఉంటాయి, కానీ మా ఊరికనే ఇదంతా ఉంటుంటే. కానీ ఇప్పుడు ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే పెద్దగా అయిపోయింది. కానీ పల్లె మూలాలను మర్చిపోవద్దు, పల్లె తల్లిని మర్చిపోవద్దు, అమ్మ నాన్న మర్చిపోవద్దు అని చెప్పేసి ఇది పాట గుర్తు చేస్తూ ఉన్నాం మీకు. చాలామంది మా చిన్నారులకి చెప్పడం కోసం ఉన్న పెద్ద మనుషులు చాలామంది చెప్తారు. ఇంకా కాకపోతే మీకు ఒక మంచి పల్లె వాతావరణం చెప్తాను, వినండి. మీకు చిన్న క్వశ్చన్ వేస్తే చెప్పండి, మీకు తుమ్మకాయలు తెలుసా? తుమ్మ గజ్జలు తెలుసా? తెలుగు. ఒకసారి అక్షరమరం పోయిరాండి, తుమ్మ చెట్టు ఉంటుంది ఆడ, కాయలు కాస్తుంది, అది పోయిరాండి. తర్వాత మీకు మామిడాకు తెలుసా? జమ్యాకు తెలుసా? బసవంత పూలు తెలుసా? ఏంటి బసవంత పూలు అంటే? ఏ చెట్టు పూలని బసవంత పూలు అంటారు? మొన్ననే వచ్చిపోయింది పండుగ, దానికో పండుగ చేస్తాం, రంగు కుప్పుకుంటాం. మరి ఆ హోలీ కోసం ఏ పూలు వాడేది మేము న్యాచురల్గా? ఏ పూలు వాడేది మేము? మీకు తెలుసా అమ్మా? పేరెంట్స్ తెలుసా ఏ పూలు వాడేది? బసవంత పూలు అంటే ఏంది? మన ఊళ్ళో మనం బసవంత అది బసవంత తెచ్చినాడే హోలీ చెమ్మకేలిలోలి. అరే బసవంత తెచ్చినాడే హోలీ చెమ్మకేలిలోలి, బసవల్ల కలిసినాడే హోలీ చెమ్మకేలిలోలి. బసవంత తెచ్చినాడే హోలీ చెమ్మకేలిలోలి, బసవల్ల కలిపినాడే హోలీ చెమ్మకేలిలోలి. ఓలాడు కామహోలి హర్రేలిలోలి, ఓలాడు కామహోలి చెమ్మకేలిలోలి. బసవంత తెచ్చినాడే హోలీ చెమ్మకేలిలోలి, పొడవల్ల కలిపినాడే హోలీ చెమ్మకేలిలోలి. కాశకొనలు తెచ్చిన హోలీ చెమ్మకేలిలోలి, కాశకొమ్మలు తెచ్చినాడే హోలీ చెమ్మకేలిలోలి. కడవల్ల కలిపినాడే హోలీ చెమ్మకేలిలోలి, కడవల్ల కలిపినాడే హోలీ చెమ్మకేలిలోలి. కాశకొనలు తెచ్చిన హోలీ చెమ్మకేలిలోలి, కాశకొమ్మలు తెచ్చినాడే హోలీ చెమ్మకేలిలోలి, కడవల్ల కలిపినాడే హోలీ చెమ్మకేలిలోలి. ఓలి ఓలిల రంగమోలి చెమ్మకేలిలోలి, ఓలాడు కామమ్మ హోలీ చెమ్మకేలిలోలి, ఓలాడు కామమ్మ హోలీ చెమ్మకేలిలోలి. వరుసలేదు వాయి లేదు హోలీ చెమ్మకేలిలోలి, వరుసలేదు ఓలి లేదు హోలీ చెమ్మకేలిలోలి. ఓలంటు గుప్పినాడే హోలీ చెమ్మకేలిలోలి, ఓలంట గుప్పినాడే హోలీ చెమ్మకేలిలోలి. ఇట్లా ఆడుకుంటుంటే ఏమైపోయినాయో పాటలు. తుమ్మ కథలు మీకు తెలియదా? తుమ్మ చెట్టు ఉంటుంది, కాయలు కాస్తాయి, ముక్కలు చేసుకొని తాట కట్టి కాళ్ళకు కట్టి ఆడుతుంటాం మేము. బసవంత పూలు అంటే మోదుగు పూలు, మోదుగాకులు అన్నం, మోదుగాకులు కుట్టుకొని అన్నం తింటుంటే మనం ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డబ్బులు కొనుక్కొసుకొని తింటున్నాం ఆకులలో. మోదుగు పూలు తర్వాత బసవంత పూలు, మర్రి చెట్లు, మర్రి ఆకులు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటుండే. అలాంటివన్నీ కూడా మర్చిపోయినటువంటి పల్లె వాతావరణం ఒక్క 2 నిమిషాలు మీకోసం. పోయేద్దామా? పల్లెటూరు అంటే పోయేద్దామా? ఏ టూర్ అంటే బెజవాడ అనుకున్నారు, మళ్ళీ వాళ్ళకి అర్థమైతే. బెజవాడ, బెంగళూరు, బొంబాయి కాదు, ఏ ఊరు? గట్టి చెప్పాలి. ఏ టూరు? ఎండాకాలం వస్తే చెరువుల్లో ఆటలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు. పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు. ఎండాకాలం చెరువుల్లో ఈతలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు, పండు వెన్నెలల్లో పాటలు పద్యాలు. బతుకమ్మ ఆటలు, కోలాట పాటలు, సింధు భాగ ఓత యక్షగానాలెన్నో ఆడినా అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం. ఆడిన అందాల ఆటల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం. వస్తవా తమ్ముడా ఆటల కోసం, ఆనాటి అందాల పాటల కోసం. వస్తవా తమ్ముడా ఆటల కోసం, మేము ఆనాడు ఆడిన ఆటల కోసం. వస్తవా చెల్లెలా
తొలిగోడి గూయంగా కూస్తుందా కోడి? ఉందా మీ ఇంట్లో? దానికి ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోయింది, అది ఎవరు తింటలేరు, దానికి లేవుగా. తొలిగోడి గూయంగా తెల్ల తెల్లవారంగా, తొలిగోడి ఊయంగా తెల్ల తెల్లవారంగా, తొలిగోడి గూయంగా తెల్ల తెల్లవారంగా, తొలిగోడి ఊయంగా తెల్ల తెల్లవారంగా, తాత తండ్రులు లేసి మూటలే కొట్టంగా, తాత తండ్రులు లేసి మూటలే కొట్టంగా. దాస్ అన్నా మీకు మూట తెలుసా? మూట అంటే తెలుసా? మీకు తెలుసా పేరెంట్స్? అమ్మ తెలుసు కదా అమ్మ, మనంతా మనవాళ్ళు ఉన్నట్టు మన 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 మనవాళ్ళు కాబట్టి చెప్తారు, కలకుర్తలు కదా చెప్తారు. మూట తెలుసా? మూట ఇలా మూట తెలుసు, మూట తెలుసు కానీ మూట తెలుసు కదా. మూట అంటే 2 ఇట్లా తీసుకుపోయి బావిలో ఉన్న నీళ్ళని బొక్కెన ద్వారా బయటికి తీసేది నీళ్ళని, అవి ఆ పొలాలకు వెళ్ళిపోతూ ఉండే. బొక్కెన ఉంటుంది, బావి ఉంటుంది. చేరే 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 చెరుకుమ్మటి నా ఒలపటెత్తు అన్న కాడు చెరుకుమ్మడి, సేర 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 కొరే చెరకుమ్మడి నా ఒలపటెత్తు అన్న కాడు చెరకుమ్మడి, చేరే 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 చెరుకుమ్మటి ఒలపటెత్తు అన్న కాడు చెరుకుమ్మటి, చేర 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 చేరే చెరకుమ్మడి నా ఒలపటెత్తు అన్న కాడు చెరకుమ్మడి, చేరే 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 చెరుకుమ్మటి నా తాపటెత్తు ధర్మరాజు చెరుకుమ్మటి, చేర 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 చేరే చెరకుమ్మడి నా తాపటెత్తు ధర్మరాడు చెరకుమ్మడి. ఇట్లా ఎడ్డను అల్లించుకుంటా ఈ పాట పాడింది మా తాతలు. అప్పుడు మూట కొట్టేది, మూట లేదు మూట వచ్చింది, కోడి కూస్తలేదు, సెల్ ఫోన్ మోగుతుంది, అవునా కదా. తొలిగోడి గూయంగా తెల్ల తెల్లవారంగా, తొలిగోడి గూయంగా తెల్ల తెల్లవారంగా, తాత తండ్రులు లేసి మూటలే కొట్టంగా, తాత తండ్రులు లేసి మూటలే కొట్టంగా, నానమ్మలంతా అలుకోకు తల వెంట కుక్కులేసి పల్లె మురిసి పోవంచే ఆడినా అలరే ఆడినా బలబల ఆడినా అందాల ఆటల కోసం మేము పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం మేము పాడిన పద్యాల జాడల కోసం, ఆడిన అందాల ఆటల కోసం మేము పాడిన పద్యాల జాడల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం, మేము పాడిన పద్యాల జాడల కోసం. ఇంకొకటి ఏ ఊరు మీద అంటూ మా తాత పాడ చెప్పేది. చక్కని చెరుకూరు సొక్కన్న పెళ్ళే బాజున పోయేది బండోని పెళ్ళే, బాదున పోయేది బండోలు పెళ్ళే, బాదున పోయేది బండోలు పల్లె, చక్కని చెరుకూరు సొక్కన్న పెళ్ళే బాజున పోయేది బండోని పెళ్ళే, బాదున పోయేది బండోలు పెళ్ళి, బాదున పోయేది బండోని పెళ్ళి, పురుసుకు పనగల్ల గుండు పెద్దాపురము దండిగా వెళ్దండ గుండాల మాది, దండిగా గుండాల మాది, దండిగా వెళ్దండ గుండాల మాది, వాగు ఎంగం పెళ్ళేవాడ జిల్లెల్లా మాటలకు మార్చెల్ల మాది కురిమిద్దే, ఆ మాటలకు మా చెల్ల మాది కురిమిద్య, మాటలకు మా చెల్ల మాది కురిమిద్య, చెట్లల్లో ఉండేది చారగొండన్న, సక్కల్లో ఉండేది చారగొండం, ఏ ఊరే భామా ఏమాని పేరు నీ ఊరు చెప్పవే నిలిసి మాట్లాడు, నీ పేరు చెప్పవే నిలిసి మాట్లాడు, నీ పేరు చెప్పవు నిలిసి మాట్లాడు. పాటలన్నీ ఎటు పోయినాయో దాసు అనిపిస్తుంది. అంతా మొత్తం మన చుట్టుపక్కల ఊర్లే వస్తున్నాయి అన్న ఈ పాటల. మన ఊళ్ళే ఉంటాయి. ఆ. కల్వ కుర్తి మా కౌల కుర్తి అన్నా కవులు కళాకారులు బాగుంటారు ఇక్కడ. అన్నా. మా వెల్దండల అన్నా. ఈ చుట్టుముట్టు అంతా కూడా ఈ గోకారం ఇదంతా కూడా మా గోరడే కన్నా ఇదంతా తిరిగిన ప్రాంతం అద్భుతమైన ఉండే ఆటలు పాటలు ఉన్నటువంటి పల్లె ఏమైపోయిందో. ఆత్మీయ బంధాలు లేవు, మానవ సంబంధాలు లేవు, ఆహార సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఎవరు దవాతిస్తే వాడికి గొప్పడి దుమ్దాం ఉండాలి. దావతలో కూడా మామూలు భోజనం పెడితే పక్కన పెడితే ఏం భోజనం పెట్టా తింటూ వస్తాం, అవునా కదా. చక్కని భోజనం పెట్టి ఉండాలి. కానీ వాడు ఎంత ఆత్మతో పెట్టిండు. ఎందుకంటే మా ఊరికి చుట్టాలు వస్తే, మా ఇంటి చుట్టం వస్తే మా బిడ్డలు తీసుకుపోయి మా తాత మా నాన్న చెప్పి, నాన్న మామయ్య వస్తున్నాడు చెమ్మ తీసుకుపోయి నీళ్ళు ఇచ్చిరప్పన్నాడు. కట్టుకోగానే ఫస్ట్ అన్నం పెట్టేది, కారమో ఏదో ఒకటి చెట్టు ఏదో పెట్టినాక తిన్నాక వాళ్ళు పాపం శుద్ధులు మాట్లాడుకునేది, జోలు మాట్లాడేది. కానీ మీరు హైదరాబాద్కి వచ్చినాక మా ఇంటికి ఇప్పుడు మేము ఊరికి వెళ్ళిపోయి పట్టణం పోయినాం, మా ఇంటికి మీరు ఏ టైం వచ్చినా మీకు చాయ్నే వస్తాం. ఇది మా పట్టణం సంస్కృతి, ఇది పల్లె సంస్కృతి. మధ్యాహ్నం 1 గంటలకు వచ్చిన చాయన వస్తారే, మధ్యాహ్నం 1 గంట కాదు, రాత్రి 10 గంటకు వచ్చిన 1 గంటకు వచ్చిన చాయన వస్తాం. అది అట్లాంటి పల్లె వాతావరణం. ఎంత ప్రేమలు ఉంటుండే, ఎంత ఆత్మీయత ఉంటే, అమ్మ నాన్న గౌరవం ఉంటుండే. ఏ పని చెప్తే పని నాయనకు భయపడి ఉంటుంటే, అమ్మకు భయపడి ఉంటుంటే. అన్నా కానీ ఇవాళ ఇలాంటి పరిస్థితి. అమ్మ నాన్న అందుకోసమే అమ్మా నాన్న గౌరవించాలి. అమ్మా నాన్న కంటే ఎవరు గొప్పడి ప్రపంచంలో లేరు, ఆ తర్వాత గురువు. అలాంటి వ్యక్తిత్వం కోసము మీకు నేర్పడం కోసమే అమ్మ నాన్న పాదపూజ పెట్టారు గురూజీ గారు. ఆచార్య గురూజీ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. పల్లెటూరు
పల్లెటూరు ననుగన్న కన్న తల్లిరా. ఇది బాగా వినాలి నాన్న, మీకు చాలా అవసరం. పల్లెటూరు ననుగన్న కన్న తల్లిరా, ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణరా. అవును, ఏ వేళకొచ్చినా ఎవరందరొచ్చినా చెంబుతో నిలిచి చేరదీసేది. అవును, కలిగింది కడుపార కనికరంబుతో పెట్టి కథలు వెతలు చెప్పి కన్నీళ్లు పెట్టేది. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమల్లో, అనుబంధమేది నా పల్లె సీమల్లో. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమల్లో, అనుబంధమేది నా పల్లె సీమల్లో. అనురాగాల మాటలే మాయే నా పల్లె సీమల్లో, మమతలే మాయే నా పల్లె సీమల్లో. మమతానురాగాల మాటలే మాయే నా పల్లె సీమల్లో, మమతలే మాయే నా పల్లె సీమల్లో. చిన్నతనమున నా పల్లెటూళ్ళలో తుమ్మ గజ్జలు గట్టి గంతులే వేసేది. అవును, సింధు భాగవత యక్షగానాలలో చిన్ని కృష్ణుని వేషమేసి మాడితే అంటే అందాల మా పల్లె నన్ను చూసి నవ్వేది. నన్ను గన్న నా తల్లి ముద్దాడి మురిసేది. అవును, ఆనాటి అందాల ఆటలే మాయే నా పల్లె సీమల్లో, పాటలే మాయే నా పల్లె సీమల్లో. ఆనాటి ఆటలే మాయే నా పల్లె సీమల్లో, పాటలే మాయే నా పల్లె సీమల్లో. మాయే నా పల్లె సీమల్లో, పాటలే మాయే నా పల్లె సీమల్లో. కోలాట భజనలే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. బతుకమ్మ కోలాట భజనలే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. వెన్నెల రాత్రుల్లో యక్షగానాలు నా పల్లె సీమల్లో భాగవతాలే నా పల్లె సీమల్లో. వెన్నెల రాత్రుల్లో యక్షగానాలు నా పల్లె సీమల్లో, భాగవతాలే నా పల్లె సీమల్లో. శ్రీమువ గజ్జల సింధులే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. సిరిమువ గజ్జల సింధులే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. దసరా పండుగ వస్తే బతుకమ్మ కోలాట భజన కీర్తనలు బంతి పూలవనం. అవును, చిన్నలు పెద్దలు అందరము కలిసి ఆట పాటలతోటి జమ్మి కాడికి పోయి జమ్మి ఆకును తెచ్చి ఇల్లిల్లు తిరిగేది. పెద్దలు ఎదురైతే ప్రేమతో మొక్కేది. అవును, కోపాలు తాపాలు కొసరేమి ఉన్నా అన్ని మరసిపోయి కలసిపోయేది. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమల్లో, అనుబంధమేది నా పల్లె సీమల్లో. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమల్లో, అనుబంధమేది నా పల్లె సీమల్లో. మమతానురాగాల మాటలే మాయే నా పల్లె సీమల్లో, మమతలే మాయే నా పల్లె సీమల్లో. మమతానురాగాల మాటలే మాయే నా పల్లె సీమల్లో, మాటలే మాయే నా పల్లె సీమల్లో. ఆటలే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. ఆటలే మాయే నా పల్లె సీమల్లో, ఆటలే మాయే నా పల్లె సీమల్లో. ప్రేమలే మాయే నా పల్లె సీమల్లో, ప్రేమలే మాయే నా పల్లె సీమల్లో. ప్రేమలే మాయే నా పల్లె సీమల్లో, ప్రేమలే మాయే నా పల్లె సీమల్లో. అలా నిజంగా బతుకమ్మ పండుగ అంటే నాకు గుర్తొచ్చింది ఒకటి. ఒక 15-20 సంవత్సరాల కింద నా పల్లెల్లో దసరా పండుగ వస్తే మా ఊర్లో ఉన్నటువంటి ఆడపడుచులు మొత్తం మా ఊరికి వస్తూ ఉంటుండే. మా పెద్దక్క పెళ్లి చేసేటప్పుడు మా ఊర్లో మా పెద్దక్కతో పాటు అందరు అక్కలు మా ఊరికి వస్తూ ఉంటుండే. వచ్చేసి 20 సంవత్సరాల కింద నా పల్లెల్లో మా పెద్దక్క చెప్పినటువంటి పాట, ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాముల ఏ సందమామ, ఒక్కేసి రెండేసి సందమామ ఒక్క జాముల ఏ సందమామ, రెండేసి మూడేసి సందమామ రెండు జాముల ఏ సందమామ, రెండేసి మూడేసి సందమామ రెండు జాముల ఏ సందమామ. ఏమేమి పువ్వునే గౌరమ్మ, ఏమేమి కాయుప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వునే గౌరమ్మ, ఏమేమి కాయుప్పునే గౌరమ్మ. తంగేడి పువ్వునే గౌరమ్మ, తంగేడి కాయుప్పునే గౌరమ్మ, తంగేడి కాయుప్పునే గౌరమ్మ, తంగేడి కాయుప్పునే గౌరమ్మ. నల్ల రాజా ఎన్నియాలో, నల్ల రాజా కొడుకులంట ఎన్నియాలో, నల్ల రాజా ఎన్నియాలో, నల్ల రాజా కొడుకులంట ఎన్నియాలో, నల్ల రాజు కొడుకులంట ఎన్నియాలో, నలుగురన్న దమ్ములంట ఎన్నియాలో, నల్ల రాజు కొడుకులంట
సంవత్సరాల కింద ఈ విధంగా పాటలు ఉంటుండే అక్క. ఇప్పుడు ఎక్కడన్నా వాడుతున్నారు అలాంటి పాటలు ఏం లేదు. 5 సంవత్సరాల కింద నాకు కొత్త పెళ్ళి అయినప్పుడు మా అత్తగారింటికి పోయినా జరిగి ముచ్చట మంచి నాల మీరు పోతే కొత్తల్లుండి అని చెప్పేసి మా మామ పోగానే గోలెంగడికి చెంబు తీసుకొని వచ్చాడు. కాలు చేతులు కడుక్కున్న ఇంట్లో కూర్చోగానే మా పెద్ద బామ్మది వచ్చేసి బావా నాయన పిలుస్తుండే అనే జర ఇక ఊరికి జర అదేవిధంగా వాళ్ళ ఇంటికి జర ఇక వాళ్ళు కొత్త అల్లుడు కాబట్టి వాళ్ళు ఏమేమో అంటారు నాకు సిగ్గు అవుతుంది అయినప్పుడు కూడా పోయినా సాపేసిరు కూర్చోగానే బయట ఒకటే లోటా శబ్దం అవుతుంది అక్క. అని ఇదెక్కడ కొత్త శబ్దం అని చెప్పేసి మా చిన్న బామార్దిని పిలిచిన బామార్దికి రారా అన్న ఏంది బావా అన్న అంటే ఏంది అప్పటి నుంచి చూస్తున్నా ఒకటే లోటా శబ్దం అయితే ఏ శబ్దం బిడ్డ ఇది అని చెప్పేసి అనగానే మా బామార్ది చెప్పిండు బావా ఆ లోటా శబ్దం కాదు, ఈ రోజు దసరా పండుగ మా ఊర్లో అక్కా చెల్లెలు బతుకమ్మలు ఆటలాడుతున్నారు అని చెప్పేసి అనగానే నేను మా పెద్ద బామ్మని మా చిన్న బామ్మని తీసుకొని బజార్ ఎక్కగానే అక్కడ నిజంగానే మంచి సీరియల్ కట్టుకురు, మంచి సొమ్ములు పెట్టుకురు. ఒక్కొక్క పాట చెప్తుంది. ఎట్లా చెప్తుందంటే బతుకమ్మ ఉయ్యాలో బతికేది ఎట్లమ్మ ఉయ్యాలో 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 నీ సీర బాగుంద ఉయ్యాలో నా సీర బాగుంద ఉయ్యాలో నీ సీర బాగుంద ఉయ్యాలో నా సీర బాగుంద ఉయ్యాలో నీది సిరుకు సీర ఉయ్యాలో నాది పట్టు సీర ఉయ్యాలో నీది సిరుకు సీర ఉయ్యాలో నాది పట్టు సీర ఉయ్యాలో అనుకుంటా అక్క ఇట్లా పాట వాడు చెప్తా ఉంటుంటే ఒక తాతను అడిగినా తాత మరి ఏందే ఈ పాటలు అని చెప్పేసి అంటే ఆ తాత చెప్పిండు మనోడా మీ అమ్మమ్మలున్న కాలములా మీ తాతలున్న కాలములా ఎంతో చక్కగా వరిసేను కోసుకుంటా పాటలు పాడుకున్నది బిడ్డ, వరిసేనులో కలుపు తీసుకుంటా పాటలు పాడుకున్నది బిడ్డ. ఇప్పుడు వచ్చినటువంటి గోడలకు ఇనుప రేకులు పాత రేకులు ముద్దబంధాల సీరియల్స్ లో ముద్దుగా ఇంట్లో కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళి పాటలు వస్తాయని చెప్పేసి ఆ తాతనంగా నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఈ రోజు సీరియల్ వచ్చిన తర్వాత నా పల్లెల్లో పాటలు లేవు, సినిమాలు వచ్చిన తర్వాత నా పల్లెల్లో పాటలు లేవు, నిజంగా మొబైల్స్ వచ్చిన తర్వాత నా పల్లెల్లో పాటలు లేవు. ఆ భాగవతాలు మా శంకర్ సార్ అన్నట్టుగా ఎంతో చక్కగా చెప్తా ఉంటుండే. ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ఏర్పరించావే లలనా ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ఏర్పరించావే లలనా ఎవ్వరే ఈ వనములోనా అనుకుంటే నా పల్లెల్లో భాగవతాలు ఈ విధంగా ఉంటుండే. నిజంగా ఆ సీరియల్ వచ్చిన తర్వాత ఆ సినిమాలు వచ్చిన తర్వాత ఈ రోజు మొగన్ రేకులు ఇనుప రేకులు ముద్దబంధనం సీరియల్ చూసుకుని ముద్దుగా ఇంట్లో కూర్చుంటారు, మరి ఎక్కడికి వెళ్ళి పాటలు వస్తాయని చెప్పేసి తాత అన్నాడు. నిజంగా ఇంకో విషయం ఏంటంటే వాడు గొంతు మీద కాళ్ళు పెడతాడు ఇట్లా ఒడవంగానే రేపు తర్వాయి భాగం రేపు ఏమవుతుందో తెలియదు. నిజంగా ఈ సీరియల్ వచ్చిన తర్వాత పిల్లలకు కూడా చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి దయచేసి ఉన్నటువంటి పేరెంట్స్ కి నిజంగా చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, గత రేపటి నుంచి మాత్రం సీరియల్ మాత్రం చూడకుండ్రి. ఎందుకంటే పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటా ఉంటుంటారు. మీరు సీరియల్ చూసుకుంటా బిడ్డ నువ్వు చూడొద్దు అని చెప్పేసి వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి సీరియల్ను దయచేసి మీరు బంద్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక నాణ్యతమైనటువంటి విద్య ఎక్కడుందంటే ఎస్పీఆర్ పాఠశాలలో ఉంది. ఒక బేసిక్ కలిగినటువంటి విద్య ఎక్కడుందంటే ఎస్పీఆర్ పాఠశాలలో ఉంది. ఇంతకుముందు మా శంకర్ సార్ చెప్పినట్టుగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే కానీ నిజంగా ఈ ఎస్పీఆర్ పాఠశాలలో మీరు ఎంచుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా ఆ సీరియల్లు చూడొద్దు, టీవీలు చూడొద్దు, అదేవిధంగా మొబైల్ చూడొద్దు. మీ జీవితంలో మీ కాలం మీద మీరు బతకగలగాలని ఆలోచన ఇస్తున్నటువంటి చదువు ఈ యొక్క ఎస్పీఆర్ పాఠశాలలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏమున్నదమ్మా సీరియల్లా తెగ ఎగబడి చూస్తారు ఎందుకల్లా, ఏమున్నదమ్మా సీరియల్లా తెగ ఎగబడి చూస్తారు ఎందుకల్లా. మీరు సీరియల్ చూస్తురా? చూస్తారు మీరు ఇట్లా చూసారు సీరియల్ చూస్తారు, ఏం చూస్తున్నారు కదా. చూడని వాళ్ళ చేతులు ఎప్పుడు చూద్దాం. అమ్మ వెరీ గుడ్. ఒకసారి చేతి మలుపుకొని శబాష్ కొట్టుకోండి, మీకు మీరే శబాష్ కొట్టు. వెరీ గుడ్. మన అమ్మ నాన్న చూస్తుంటాడు వద్దని చెప్పాలి, ఓకేనా? ఏమున్నదమ్మా సీరియల్లా తెగ ఎగబడి చూస్తారు ఎందుకల్లా, ఏమున్నదమ్మా సీరియల్లా తెగ ఎగబడి చూస్తారు ఎందుకల్లా. మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతి ఉన్నదో జర చెప్పు మల్లా. మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతి ఉన్నదో జర చెప్పు మల్లా. మీరు చూసేటి తెలుగు సీరియల్లా ఎంత నీతి ఉన్నదో జర చెప్పు మల్లా. మీరు చూసేటి తెలుగు సీరియల్లా ఎంత నీతి ఉన్నదో జర చెప్పు మల్లా. ఏమున్నదమ్మా సీరియల్లా తెగ ఎగబడి చూస్తారు ఎందుకల్లా,
కాబట్టి సినిమాలకు సీరియళ్లకు మొబైల్స్ కు దూరంగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, అమ్మను గౌరవించాలి, నాన్నను గౌరవించాలి, గురువును గౌరవించాలి, సమాజంలో సంస్కారమైనటువంటి విద్యను అభ్యసించాలని ఈ రోజు ఎస్పీఆర్ ఫర్ ఎక్సలెన్స్ స్కూల్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు తప్పకుండా చదువుతో పాటు సంస్కారాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోటి తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లాస్ట్ గా సార్ చెప్పినట్టుగా బతుకమ్మ పాటలు బతికించాలి, కోలాటం పాటలు బతికించాలి, భాగవతాలు బతికించాలి. ఇక్కడే శిక్షణాల జాతర మీ అందరికీ తెలుసు. పోయినప్పుడు చిన్నప్పుడు 7వ తరగతి నేను పోయినప్పుడు ఒగ్గు కథ చెప్తా ఉంటుండే. హరియా హరిబెంబట మహాలోక సంచారి మధ్యన మరెండు మరపతగడ్డ తినేపోడా గుణంచారి విద్యనేపోడా వీరన్న మందు సన్నేపోడా సాంబశివుడా. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన చిన్నలకు పెద్దలు తల్లంచాలి ఉండుగాకో. అదేవి దండామా భూదేవి దండామా, దేవి దండామా భూదేవి దండామా, దేవి దండామా భూదేవి దండామా, దేవి దండామా భూదేవి దండామా. లోకాల శంకార దేవి దండామా, లోకాల శంకార మా దేవి దండామా. అమ్మవారు పార్వతిరా జయ రామ రామ, ఆరు బయలుదేరినారా జయ రామ రామ. తమ్ముడా బీరయ్య పల్లెలో గంగ పట్టణంలో గంగా గంగలని చోటించలేదో. శివుని చిన్న బిడ్డ గంగా భవన్ ముందుగా ప్రార్థిస్తున్నాను తల్లి. శరణు శరణు మాయమ్మ సాంబాబీరాని సాంబాబీరాని కన్నదూడు మాయమ్మ దేవి గంగా భవాని దేవి భవానే. శరణు శరణు మాయమ్మ రావి సాంబాబీరాని సాంబాబీరాని కన్నదూడు మాయమ్మ దేవి గంగా భవాని దేవి భవాని అనుకుంటా భాగవతాలు యక్షగానాలు నా పల్లెల్లో ఉంటుండే. అదేవిధంగా ఒక 15 సంవత్సరాల కింద మా తాత ఆడపిల్లలు బతుకమ్మలాట ఆడుతూ ఉంటుంటే మనం కోలాటం వేయాలని చెప్పేసి అంటుంటుంటే. మీకు కోలాటం పాటలు వచ్చా? ఏం లేదు. ఇప్పుడు జీడి గింజలో చిన్నాటలో కత్తి గింజలో పిల్లాటలో నాకున్న మామిడి పిల్లకున్న మామిడి తోటది. ఈ పాట పెడితే మాత్రం మస్తు వార్తలు, మస్తు విజిల్లు కొడతారు, మస్తు మీరు కూడా సపాట్లు కొడతారు. కానీ సార్ వాడినటువంటి పాటలు మీకు వస్తున్నాయా? అందుకోసమే పల్లెని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ పల్లెని బతికించాలనే ఈరోజు పాద పూజ జరుగుతూ ఉంది. అమ్మను బతికించాలి, నాన్నను బతికించాలి, గురువుని సంస్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పాద పూజ జరుగుతూ ఉంది. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే దేవా, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే దేవా. ఎనుకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయినాదో దేవ, ఎనుకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాను తీరయినాదో దేవ. సైదులు సాయిలు పీరప్ప మల్లప్ప కొట్లు గొర్రా గొట్ట గుట్టాకపోయేది, కొట్లు గొల్లా గొట్టె గుట్టాకపోయేది, కొట్లు గొల్లా గొట్టె గుట్టాకపోయేది. చాపల పట్టేది కందులా కొట్టేది, కాల్చుకొని మేము కమ్మగా తినేది, కాల్చుకొని మేము కమ్మగా తినేది, కాల్చుకొని మేము కమ్మగా తినేది. వేరు శనక్కాయ సీత పలక్కాయ మొక్కజొన్న కంకి నిప్పులలా కలిసి, మొక్కజొన్న సేది నిప్పులలా కలిసి, మొక్కజొన్న కంకి నిప్పులలా చేది. ఉడుకుడుకు మీదనే ఊదుకుంటాది ఒక్క సెమ్మెలు తాగి వచ్చేది చేది. నాటి రోజులు ఏడబాయే పల్లెల్లో సూతమన్నా కానరాదో దేవ, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నబాయే దేవ. ఎనుకటి కల తప్పినాదో నా పల్లె కిటిగాని తీరయినాదో దేవ, ఎనుకాడి కల తప్పినాదో నా పల్లె కిటిగాని తీరయినాదో దేవ. ఈరోజు నిజంగా పల్లె కనుమరుగైపోతున్న సందర్భంలో మామయ్య పలకరింపు లేదు, బాబాయిలు పలకరింపు లేవు, మనస్పార్థాలు ఎక్కువైపోయి నిజంగా కనుమరుగైపోతున్నటువంటి ఈ కళలను వెతికి తీయాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. నిజంగా ఒక పాట పాడి నేను సార్కి ఇచ్చేసి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మా తాత చెప్పినటువంటి పాట నాకు ఇంకా గుర్తా ఉంది. అందుకోసం దసరా పండుగ వస్తే కోలాటం ఆడాలన్నా వద్దా మీరు? నిజంగా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం ఆడేది కట్టే కదా. కోలాటం వేస్తారా మీరు? వేస్తారా? వచ్చా? చూద్దాం. నా పాటకు మా దరువుకు మీ కోలాటం ధర ఎట్లా పడుతుందో చూస్తా. కోలాటం మీ దగ్గర లేవు, చప్పట్లు ఉన్నాయి కదా ఇప్పుడు. ఓకే, కట్టే కదా కోల కట్టే కదా కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం ఆడేది కట్టే కదా. రామ రామచంద్ర రామ రామచంద్ర పలుకు మీద రామ రామచంద్ర పలుకు మీద రామ రామచంద్ర పలుకు మీద రామ రామచంద్ర పలుకు మీద రామ
కొట్లాడితే కూడా కయ్యం నింపేది అదే కట్టెనే ఉంటుంది. ఇద్దరు కొట్లాడుకుంటే వాళ్ళ కయ్యం నింపేది కట్టెనే ఉంటుంది. ఇది ఎక్కడో ఇంత బాగా కట్టుకురు తాతలు ముత్తాతలు పాపం. ఇట్లాంటి అంటే ఆలుమగలు కొట్లాడితే కూడా ఆ కయ్యాన్ని తెంపేది ఆ కొట్లాట తెంపేది కట్టినంట. మరి అట్లాంటి పరిస్థితి ఆయనలో ఉండే. కానీ ఇవాళ మనమే మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుంటే సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఈ పిల్లలు కూడా సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకటే ఇంట్లో ఉంటారు, పక్క రూమ్లో ఉంటారు, సెల్ ఫోన్ చేసుకుంటారు, సెల్ ఫోన్లో మాట్లాడతారు. ఎదురుకొచ్చి మాట్లాడలేము. పిల్లలతో మాట్లాడండి, ఆత్మీయంగా ప్రేమగా మాట్లాడండి, వాళ్ళు అడగండి, వాళ్ళ సమస్యలు అడగండి, వాళ్ళ భావాలు తెలుసుకోండి, వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది ఇవ్వండి, ఏది నేర్పాలో నేర్పండి, ఏ స్కూల్లో చేయండి ఆ స్కూల్లో చేయండి. అద్భుతమైన వాతావరణం ఉన్నటువంటి పాల్గొంచుకుంటాం సార్. గురుజీ ఇప్పుడు గురుజీ గారు చెప్పిన పాటకు వస్తూ ఉన్నాం. ఒకసారి నమస్కారం పెట్టుకోండి దయచేసి అందరు. పిల్లలు మాత్రమే, పిల్లలు. నిజంగా ఇంత మంచి పాఠశాలలో మీకోసం ఒక మంచి ప్రోగ్రామ్ చేసిన మీ టీచర్స్కి, మీ డైరెక్టర్, మీ ప్రిన్సిపల్ అందరికీ నమస్కరిస్తూ ఒకసారి టీచర్కి నమస్కరిద్దాం. టీచర్స్కి, గురువులందరికీ కూడా కళ్ళు మూసుకోవాలండి. బాబు చిన్న కళ్ళు మూసుకు పెట్టాం. ఎందుకంటే అమ్మనాన్న తర్వాత నిస్వార్థంగా సమాజం కోసం ఈ బిడ్డలు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునేది గురువులే, టీచర్సే కాబట్టి వాళ్ళకి నమస్కరిద్దాం. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో, మరచిపోము మిమ్ము మదిలోన ఎప్పుడు గొంతులో కొన ప్రాణమున్నంత వరకు. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో. తెచ్చిన తల్లి పేరు పెట్టిన తండ్రి పలక బలపామిచ్చి చేయి వట్టి నడిపించి చెంతకే చేర్చినారు. మీరే దిక్కని నమ్మి మీ ఒడిలో పెట్టి నిశ్చింతగా ఉండినారు. కొట్టిన తిట్టిన కోపగించిన కళ్ళల్లో బెదిరించి కడుపులో దయలుంచు. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో. కొట్టిన తిట్టిన కోపగించిన మా మేలు నువ్వు గోరే మా దేవుడు మీరు. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో. మరచిపోము మిమ్ము మదిలోన ఎప్పుడు గొంతులో కొన ప్రాణమున్నంత వరకు. గురుదేవా మా గుండెల్ల గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలోన కలకాలముంటారో. మా మదిలోన కలకాలముంటారో, మా మదిలోన కలకాలముంటారో, మా మదిలోన కలకాలముంటారో. ఒకసారి చెప్పండి. ఆచార్య దేవో భవ, 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 ఆచార్య దేవో భవ. కళ్ళు తెరవండి. మరి సార్ కనపడ్డా అంటే ఆచార్యులు అంటే సార్ కదా. సార్ కానీ టీచర్ కానీ లెక్చరర్ కానీ కనపడితే నమస్కారం పెట్టాలా పెట్టొద్దా? ఎలా పెట్టాలి? హాయ్ సార్ కదా, బాయ్ సార్ ఇదా చెప్పేది. మన కల్చర్ అది కాదు బెట్ట. హాయ్ బాయ్ చెప్పకూడదు, ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి చెప్పకూడదు. కానీ రాను చూస్తుంటే అమ్మను ఇంట్లో నుంచి బడికి పంపిస్తుంటే కూడా బాయ్ మమ్మీ పోయేస్తామమ్మీ అని చెప్తా ఉన్నారు పిల్లలు. బాయ్ అమ్మకి చెప్పాలా? అమ్మకి నమస్కారం పెట్టాలా పెట్టొద్దా? ఎలా పెట్టాలి నమస్కారం? ఎలా పెట్టాలా? షేక్ అండి వాళ్ళ ఎలా చెప్పండి. ఎలా మొక్కాలి? 3 రోజుల క్రితం అడిగితే 4 రోజుల క్రితం అడిగితే అసలు ఒకటి సమాధానం లేదు. ప్రపంచంలో అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరయ్యా అంటే చెప్తా ఉన్నారు, పేర్లు చెప్తూ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు. లాస్ట్ చెప్పాను ఒక 3 పేర్లు చెప్పడం పెట్టా, మీరు చెప్పినవి కావు, అందరికంటే చాలా గొప్ప వాళ్ళంటే అప్పుడు చెప్పారు తల్లి తండ్రి గురువు అని. అంటే ప్రపంచంలో బయట వాళ్ళ గొప్పతనాన్ని చూస్తున్నాం, కానీ ఇంట్లో మన దగ్గర ఉండి మనల్ని ఇన్ని విధాలుగా తయారు చేస్తూ ఒక మంచి తీర్చిదిద్దుతున్న గురువుల పట్ల రాను కొందరికి అసలు శ్రద్ధ పెరగట్ల. అందుకని గురువు అంటే భయం ఉండాలి, గురువు అంటే భక్తి ఉండాలి, గురువు అంటే శ్రద్ధ ఉండాలి. ఇవి అన్నీ కలిపే జ్ఞానం ఇస్తుంది తప్ప జ్ఞానం అంటే ఆకారం మాత్రమే కాదు బెట్ట, గుర్తుపెట్టుకోండి. కానీ
ఇప్పటి గురువులకు ఎక్కడ చూసినా కానీ కొన్ని సందర్భాలు, అన్ని చోట్ల కాదు, కొందరు గురువుల మాట వినట్లేదు. అటువంటి వాళ్ళే చెడిపోతున్నారు. గమనించండి. ఎవరైతే చిన్నప్పటి నుంచి గురువు మాట వింటారో వాళ్ళు పెద్ద పెరిగా కూడా చాలా చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే అమ్మ మాట వింటారో వాళ్ళే పేరు ప్రఖ్యాతులు గాంచి జీవితాంతం ముందుకెళ్తారు. ఎవరైతే నాన్న మాట వింటారో. అర్థమైంది? మరి నాన్నకు నమస్కారం ఎలా పెట్టాలి? అమ్మకి ఎలా పెట్టాలి నమస్కారం? ఇలా పెట్టుకోండి, చేతులు జోడించండి. 2 చేతులు జోడించి నమస్కరించుకోండి, కళ్ళు మూసుకోండి. ఇక నుంచి పెద్దవాళ్ళు కూడా గమనించండి అమ్మా. ఇప్పుడు జరిగే ప్రోగ్రాం అంతా కూడా అందరి గురించి కాబట్టి అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం. మన అమ్మని తలుసుకుందాం, నాన్నని తలుసుకుందాం. జీవితం లోపల ఇంత చక్కటి ఉనికిని తెలియపరిస్తే నాకు ఒక బిడ్డ పుట్టాలా, నాకు ఒక కొడుకు పుట్టాలా, మన పుట్టక మొదలే మన గురించి ఆలోచించిన గొప్ప తల్లి ఒకసారి తలుసుకుందాం. అలాగే తండ్రి తలుసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నమస్కరించుకుందాం. అందరూ కూడా నమస్కరించుకుందాం. ఒక్కసారి శంకర్ సార్ అమ్మ నాన్నకు ఒకసారి నమస్కరిస్తూ ఒక చక్కటి పాట పాడండి సార్. కళ్ళు తెరిస్తే మేము కనపడతాం, వీడు లాభం లేదు. కళ్ళు మూసుకుంటే మీ అమ్మ నాన్న కనపడతారు. అందుకని కళ్ళు మూసుకోండి సార్. అమ్మ మెచ్చిన చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు, అమ్మ దీవెనలంద అవని లోపలనున్న తీర్థయాత్రలు నెల్ల తిరిగినట్లు, అమ్మ చూపిన ప్రేమలందుకొన్నను చాలు సర్వత్ర విజయంబు సలిపినట్లు, అమ్మ పాదములొత్తి అనగి మ్రొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు, అమ్మ మాట్లాడు దేవతంటరయవలయు ఘనముగను సేవ చేసిన కలుగు ముక్తి, గారవించర శిశనగల్ల ధామ ధీర రఘురామ వరద గంభీర రామ. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నోలే దేవుళ్ళురా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నోలే దేవుళ్ళురా. నీ ధ్యానమున వారు నీ ప్రాణమైనారు, నీ శ్వాసలో వారు నిండి పండైనారు. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నోలే దేవుళ్ళురా. బాసిన నాడు పిండ కూడది ఎలా, అండ బాసిన నాడు పిండ కూడది ఎలా, బాసిన నాడు పిండ కూడది ఎలా, అండ బాసిన నాడు పిండ కూడది ఎలా. ఆళ్ళకు పెట్టారా వారి తండ్రి దీవెనలందరా, అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నోలే దేవుళ్ళురా. ఎలుక వాహనమెక్కి ఎల్ల లోకములందు తల్లిదండ్రుల చూసేరా, వెంకయ్య తగు పుత్రుడనిపించేరా, తల్లిదండ్రుల చూసేరా వెంకయ్య తగు పుత్రుడనిపించేరా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరములు చూపరా నిన్ను గన్నోలే దేవుళ్ళురా. తండ్రి మాటలు విని తరులందు నివసించే రాజభోగములీడేరా, దశరథ రామచంద్రుడు చూడరా, రాజభోగములీడేరా దశరథ రామచంద్రుడు చూడరా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నోలే దేవుళ్ళురా. ఆవాడొక్కటి గట్టి కన్న వారిని మోసే అందులైన వారికి శ్రమ నుండు అన్ని తానై నిలిచెరా, అందులైన వారికి శ్రమ నుండు అన్ని తానై నిలిచెరా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నోలే దేవుళ్ళురా. దాసులకెల్లా దాసోకమనుకుంటూ దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమను చూచాడరా, దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమను చూచాడు.
అమ్మా నాన్నకు మొక్కరా, ఆది దేవుళ్ళు పిల్లలు, ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కదా. అంటే ఆది దేవుళ్ళు అంటే ఎవరు తెలుసా? మొట్టమొదటి ప్రపంచంలో ఏ దేవుడు ఉన్నాడో అక్కడ తెలియదు, కానీ నిన్ను పుట్టించిన ఆ తల్లి తండ్రి నిజంగా ప్రత్యక్ష దేవతలు. అందుకని అమ్మ మాట ఎవరైతే విన్నారో, నాన్న మాట ఎవరైతే విన్నారో చిరస్థాయి ఉన్నారు. శ్రీరామచంద్రుడు రేపైతే పట్టాభిషేకం చేస్తాడనగా ఈరోజు రాత్రి నువ్వు అడవిలోకి వెళ్ళిపోవాలనేసరికి నాన్నకి ఎదురు మాట్లాడలా, వెళ్ళిపోయాడు అంతే. చూసారా? అంటే అమ్మ మాట నాన్న మాట ఎవరైతే వింటారో వాళ్ళు నిజంగా తండ్రికి తల్లికి మేలు చేసిన వాళ్ళు అవుతారు తప్ప కాదు. కానీ ఇప్పటి పిల్లలు ఎలా తయారయ్యారు? బండి తుడుకోబెట్టా అంటే చిచి నాకు మట్టి అంటుతుంది అంటాడు. బండి మీద కూర్చుంటాడు చక్కగా. ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టానంటే నేను పెట్టను, నువ్వు పెట్టుకోని నాన్నకి ఎదురు మాట్లాడతాడు. అమ్మా చుట్టాలు వచ్చారు, కొన్ని నీళ్ళు తెచ్చావంటే నేను నువ్వు తీసుకుపో అంటుంది అమ్మాయి. అంటే ఎటుపోతుంది వ్యవస్థ అంతా? అమ్మ మాట వినట్లేదు, నాన్న మాట వినట్లేదు. ఇక వాళ్ళకి చెప్పేది ఎందుకులేని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అలా తయారైన తర్వాత వంటింట్లో వంట రాదు, పొలానికి వెళ్తే పొలం పని రాదు, అటు కాకుండా తయారవుతున్నారు పిల్లలంతా కూడా. అందుకని గుర్తుపెట్టుకుని అమ్మ మాట నాన్న మాట విన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, సమాజానికి మంచి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా అలా విన్నప్పుడే సమాజం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్థమైందా? నేను ఒకటే పేరెంట్స్ ఒక మాట చెప్తున్నాను, అమ్మా నాన్నకు మొక్కరా అని మనం చెప్పే కంటే మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకు మనం మొక్కితే వాళ్ళు మొక్కుతారు. ఎందుకంటే పిల్లలకు ఒక అలవాటు ఉంటుంది, ఏది తల్లిదండ్రులు చేస్తారో అది చేయాలనుకుంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నేను పెద్దవాళ్ళని అడుగుతున్నాను. తల్లిదండ్రులు ఇంట్లో ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు, వాస్తవం కదా మేడం. అందుకని మన ఇంట్లో అమ్మను గౌరవిద్దాం, మనల్ని గౌరవిస్తారు. ప్రతి పండుగ కూడా అమ్మ కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నాం అనుకోండి, వాడు కూడా వచ్చి అమ్మకు పెడతాడు, నాన్నకు పెడతాడు. అసలు అలవాటే తగ్గిపోయింది రాని పరిస్థితి. ఎవరైతే ప్రపంచాన్ని చుట్టొస్తారో, అన్ని తీర్థయాత్ర దిగి వస్తారో వాళ్ళకి గణాధ్యక్ష పదవిని ఇస్తానని చెప్పని పోటీ పెడితే కుమారస్వామి వినాయకుడికి ఇద్దరికి పోటీ పెడితే వెళ్ళిపోయాను. ఎవరు? చిన్ని ఎలుక ఇంత బొజ్జ ఎవరికి ఉంది అనుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆలోచించాడు, ఏంటి నాన్న నాకు అది పరీక్ష, ప్రపంచం ఎక్కడ చుట్టొస్తాను అనేసరికి కళ్ళు మూసుకుంటే ఆయన కళ్ళల్లో తల్లిదండ్రే కనపడ్డారట. అరే ప్రపంచం అంటే ఇంకా వేరే కాదు, నన్ను కన్న తల్లిదండ్రులు తప్ప ఇంకే ప్రపంచం ఉందని వాళ్ళని కూర్చోబెట్టేసి తల్లిదండ్రుని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి చుట్టూ తిరిగాడట. 3 చుట్టూ తిరిగేసరికి కుమారస్వామి కంటే ముందే అంతటా దర్శనం చేసుకొని బయటకు వెళ్ళినట్టు కనపడ్డాడు. అంటే తల్లిదండ్రుని మించిన ప్రపంచం లేదనే విషయాన్ని మనకు వేదాల్లో చెప్పబడింది, గురువులు చెప్పారు, ఋషులు చెప్పారు. వాటిని అధ్యయనం చేసుకుందాం. ఊరికే టీవీలో కానీ సీరియల్లో కానీ మన సెల్ ఫోన్లు కానీ అవి కాదు చూసేది. చరిత్ర చదవండి, చరిత్ర చూడండి, తెలుస్తూ ఉంటుంది. వాళ్ళలాగా జీవిద్దాం. ఎప్పుడైతే అలా వినాయకుడిలాగా ఉంటామో మనం చక్కగా అమ్మ నాన్నను పూజించినట్టు అవుతుంది. కాబట్టి చక్కగా ఈరోజు బాల వినాయకుడు చక్కగా మీకు పూజ చేస్తారు, వినాయకుడు భక్తి ప్రపత్తి తెలియజెప్తారు. అర్థం. అందుకే ఫస్ట్ పూజ ఎవరికి చేస్తాం మనం? వినాయకుడికి చేసిన తర్వాత చేస్తాం. అంటే అంత పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చి తెలుసా? అమ్మా నాన్నను గౌరవించారు కాబట్టి. మరి మీరందరూ గౌరవించరా? ఇప్పుడు అలాగే పెద్ద అయ్యాకనా హ్యాపో నానప్పో అంటారా? లేదు కదా. అలా కావద్దనే ఈ సంస్థని నేర్పడం జరిగింది. చక్కగా కూర్చోండి సార్. ఇప్పటి నుంచి పెద్దలందరూ కూడా దయచేసి ఒకసారి పెద్దలు నమస్కారం పెట్టుకోండమ్మా. ఎందుకు పెట్టాలంటే మీ అమ్మని తెలుసుకోండి ఒకసారి. మీ అమ్మని ఎవరికి తెలుసుకోవాలో మీరే తెలుసుకోవాలి కదా. కళ్ళు మూసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా మాట వింటూ అందరూ కూడా కళ్ళు మూసుకోండి, నమస్కారం పెట్టుకోండి. పిల్లలు ఏం పెట్టా నమస్కారం పెట్టు. క్లోజ్ యువర్ ఐస్. మేడం టీచర్ మనం కూడా ఒక్క మాట ప్లీజ్. వచ్చిన అతిథులందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అమ్మ అందించిన ప్రేమ, అమ్మ అందించిన ఆప్యాయత, అమ్మ పంచిచ్చిన మమకారం ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకవేళ అమ్మ మాట విన్నా బాధ అనిపిస్తే 2 కన్నీళ్ళు కాస్తాం. ఎందుకు తెలుసా? మనం ఇంత పెరిగే వరకు అమ్మ ఎంత ఏడ్చిందో, ఎన్ని సందర్భాలు బాధపడిందో, ఎన్ని సందర్భాలు ఈ స్థితిలో ఉన్నామంటే ఆ పడ్డ కష్టం అంతా కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. నీకు గుర్తున్నంత వరకు అమ్మ ఎలా కష్టపడింది, ఏ రకంగా ప్రేమగా పెంచింది ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఎవరు కళ్ళు దొరుకుతున్నామా? ఎవరు కళ్ళు దొరుకుతాం? బాబు కళ్ళు మూసుకోబెట్ట. పెద్దవాళ్ళు కూడా కళ్ళు మూసుకున్నా. తొమ్మిది నెలలు మోసినా భారము అనుకోదే నాడు, పురుటి నొప్పుల కష్టాన్ని
భరించెను. నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి గుండెల భారం చెరపేసి మలమూత్రాలను కడగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసే అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చన్ను పాలిస్తుంది. కంటికి నిదురే తెలుసుకొని తన ఒడిని ఊయల చేస్తుంది. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చన్ను పాలిస్తుంది. కంటికి నిదురే తెలుసుకొని తన ఒడిని ఊయల చేస్తుంది. బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి. అమ్మాన పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా. కాలే కడుపుతో తానుండి మన కడుపుకు మెతుకెడుతుంది. కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తానే కలవరపడుతుంది. తన కష్టాలను ఏనాడు అసలే తారాసపడలే. అందరూ ఒకటేరా అమ్మకు ఉన్నయ్య ఆశలురా. ఆశలు తన బిడ్డలురా. అమ్మకు ఉన్నయ్య ఆశలురా. ఆశలు తన బిడ్డలురా. అమ్మకు సర్వం మనమేరా. తన జీవితమంతా మనకేరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన కన్న తల్లిరా. నెమ్మదిగా కళ్ళు తెరవండి. అలా ప్రేమగా పెంచిన అమ్మ కావచ్చు, బాధ్యత పెంచిన నాన్న కావచ్చు, చివరి దశలో ఏమవుతుందంటే వాళ్ళ ప్రేమ మరి ఆస్తి తీసేసుకొని మెడలు పట్టి నెట్టేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకా కొందరు బ్రతికుండగా పెడతారో పెట్టో తెలియదు కానీ చనిపోయిన తర్వాత మట్టుకు చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. 15వ రోజున 12వ రోజుని దశదిన ద్వాదశ కర్మాన్ని చేస్తే పెద్ద పెద్ద కటౌట్లు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళల్లో ఒక జీవి పోతే దానికి 10-12 జీవాలు పోయాలా, భోజనాలు పెట్టాలా. మందికి భోజనాలు పెట్టాలి తప్పని చెప్పట, కానీ బ్రతికుండగా అమ్మకు ఆసరాగుండే అమ్మకు కాసేపు ఏది కావాలో అది అందించండి. అది కావాల్సింది. వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేస్తే ఏం లాభం? వాళ్ళ పేరున సత్రాలు కట్టినా, వాళ్ళ పేరున తీర్థయాత్రలు తిరిగినా లాభం లేదు. బ్రతికుండగా వాళ్ళని గమనించుకొని వాళ్ళకు ఏ టైంకి మందులు కావాలా, ఏ టైంకి భోజనం కావాలా ఆసరా చూసుకోండి. ఇంకా కొందరు పట్టించుకోరు, వెళ్ళిపోతారు, సిటీకి వెళ్ళిపోతారు. అక్కడే బతకడం తప్పని కాదు, కానీ వాళ్ళ బాగోలు చూసుకునే బాధ్యత కూడా నాదే అనుకోవాలి. ఈ పిల్లలు బాగా చదివించిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోయారు అనుకోండి, రేపు పొద్దున వెళ్ళిపోయిన తర్వాత అక్కడే స్థిరపడిపోతారు, పెళ్లి చేసుకుంటారు, చక్కగా అక్కడ ఉంటారు. ఇక్కడ నాయన చూస్తాడంటే నేను చేంజ్ చేయాలమ్మా, నాకు లీవ్ లేవు, మందులు తెప్పించండి, హాస్పిటల్ మంచి హాస్పిటల్ చూపించండి అని చెప్పని డబ్బులు పంపిస్తారని బ్యాంకులు ఇస్తారు. సరిపోయింది, డబ్బులు తీసుకున్నా బ్యాంకులో తీసేసుకొని చక్కగా హాస్పిటల్ చూపించవచ్చు కాదని. కానీ ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, ఆ అండాలు ఎక్కడ దొరుకుతుంది? నాకు చాలా సీరియస్ రాబెట్ట అంటే లీవ్ దొరుకుతుంది, లీవ్ దొరకని వస్తానంటాడు. అయ్యో నాన్న చనిపోయాడా అంటే నేను చేంజ్ చేయాలా, ఆ వీడియో పెట్టాడా చూస్తానంటాడు. ఎడిపోతుంది మమకారం, ఈ ప్రేమలు ఎక్కడ పోయాయి? రాను రాను వ్యవస్థ అంతా కూడా దారి తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల లోపల అలా కాకుండా అమ్మ పట్ల నాన్న పట్ల బాధ్యత
ప్రేమ కలగాలంటే ఇలాంటి సత్సంగంలో ఇలాంటి కార్యక్రమాలు భాగవహిస్తే కానీ కాదు. సరే, అమ్మ ఎంత కష్టపడితే కానీ ఈ స్థితికి ఎదిగా మనం. కాబట్టి ఏదన్నా అమ్మ తింటుంటే అమ్మ గుర్తుకొచ్చేసరికి అరే నాకు ఇది బాబుకు నాకు ఇష్టం, మా అమ్మాయికి ఇష్టం కదా అని తను దాచుకొని కొంగురు కట్టుకొని తీసుకొచ్చి పెడుతుంది అమ్మ. అలాంటి అమ్మ పట్ల ముసలి అయిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితే పక్కదారి తుంపులు పడుతున్న చెప్పని దూరం పెడుతూ ఉంటారు. అమ్మ మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ పైన ఎన్నిసార్లు పోసామో ఎన్నిసార్లు పోయామో కదా, అంటే అప్పుడు ఈసరించుకుందా లేదే. కానీ మనం ఏం చేస్తున్నాం, అలాంటి తల్లి తననే దూరం పెట్టేస్తున్నాం. దయచేసి అలాంటి సంస్కృతి మనకి పిల్లలకు కలగొద్దు. అందుకని దయచేసి నేను ఒకటే చెప్తున్నామా, మనము అమ్మ నాన్న ప్రేమగా చూద్దాం. అది చూసి పిల్లలు మనం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి నమస్కారం పెట్టుకోండి, అందరు ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి ఒక్కసారి అమ్మ ప్లీజ్. ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, జ్వరము నాకున్నచో జాగారణము చేసి పత్యంబు నీ ఉండి స్వస్థపరచి, గాయంబు నాకైన కన్నీరు నువ్వుగార్చి కంటికి రెప్పవై కాపలుండి, గాయంబు నాకైన కన్నీరు నువ్వుగార్చి కంటికి రెప్పవై కాపలుండి, పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి, 4 మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను ఈ తోలు బొమ్మను సంఘ జీవాలయమున మనిషిగా నిలిపినట్టి నీ మమతకు నేను వందనములు చేతునమ్మని పాదములకు. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ. మాసాలు నన్ను మోసినవు పురిటి నొప్పుల బాధ కోర్చినవు, 9 మాసాలు నన్ను మోసినవు పురుటి నొప్పుల బాధ కోర్చినవు, పుడమి పైన జన్మనిచ్చినవు నీ పొత్తిళ్లలో నన్ను పెంచినవు, ఈ పుడమి పైన జన్మనిచ్చినవు నీ పొత్తిళ్లలో నన్ను పెంచినవు, పండు వెన్నెల్లాంటి బతుకు మాకిచ్చి పడరాని కష్టాలు పడుతున్నావమ్మా. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ. కష్టాలెన్నో పడ్డ ఓయమ్మ నన్ను కనికరించి పెంచినావమ్మా, కష్టాలెన్నో పడ్డ ఓయమ్మ నన్ను కనికరించి పెంచినావమ్మా. లేని మన బతుకులల్లా ఉన్నదంతా మాకే పెట్టి ఉండి లేని మన బ్రతుకులల్లా ఉన్నదంతా మాకే పెట్టి, తిన్నవమ్మా అని అడిగినప్పుడు తిన్నానంటూ ఉపవాసమున్నావు, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ. నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా, నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా. ఎట్లా తీరునో ఓయమ్మా జన్మ స్వార్థకమెట్లా నోయమ్మా, నీ రుణమెట్లా తీరునో ఓయమ్మా, జన్మ స్వార్థకమెట్లా నోయమ్మా. దేవుడే కరుణించి వరము గోరామంటే ఆ దేవుడే కరుణించి వరము గోరామంటే అమ్మకు అమ్మయ్య జన్మనియామంట, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా నన్ను గన్న తల్లిరో మాయమ్మ. నాన్న నీ కొందనాలయ్యా నన్ను గన్న
నన్ను బుజ్జగించి పెంచినావు, భుజము పైనెత్తుకున్నావు, నన్ను బుజ్జగించి పెంచినావు, గోరు ముద్దలు పెట్టినావు, నన్ను గుండెలా కత్తుకున్నావు, గోరు ముద్దలు పెట్టినావు, నన్ను గుండెలా కత్తుకున్నావు. అన్ని నీవై నాకు అండగా నిలబడి భుజము తట్టి నన్ను ముందు నడిపిన తండ్రి నాన్న నీ కొందనాలయ్యా, నన్ను గన్న తండ్రి రోమాయ్యా, నాన్న నీ కొందనాలయ్యా, నన్ను గన్న తండ్రి రోమాయ్యా. అమ్మా నీ కొందనాలమ్మా, నన్ను గన్న తల్లి రోమాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా, నన్ను గన్న తల్లి రోమాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా, నన్ను గన్న తల్లి రోమాయమ్మ. నెమ్మది కలుగుతారండి. అమ్మ గురించి నాన్న గురించి ఎన్ని పాటలు పాడినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా తక్కువే. అందుకే అమ్మ రుణం తీరదు, నాన్న రుణం తీరదు, గురువు రుణం తీరదు, భూమాత రుణం తీరదు. కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా మన కృతజ్ఞత జీవించాలి. అనొచ్చు కొందరు, మా అమ్మకు నేను ఎంత చేస్తున్నానో తెలుసా, బంగారు ఉయ్యాల ఊపుతున్నా అనుకోవచ్చు, కానీ అమ్మ పడ్డ ఆ ప్రసవ వేదన ఉంది, అవన్నీ వేస్ట్ పెట్టాలి. అంటే అమ్మ అంత కష్టపడుతుంది, నాన్న ఎంత కష్టపడతాడంటే ప్రతి క్షణం మన గురించే కష్టపడుతుంది, ప్రతి చెమట చుక్క మన గురించే కష్టపెడతాడు. అర్థమైందా? ఓసారి తింటాడు తినడు, మన గురించి ఆలోచిస్తుంటాడు. అలాంటి నాన్నకి ఏమి ఇచ్చారు రుణం తెలియదు. కాబట్టి కృతజ్ఞత తెలుపుదాం. కాబట్టి పిల్లలు పాదపూజ ఎందుకు చేయాలి తెలుసా? అంత గొప్పవాళ్ళు కాబట్టి పాదపూజ చేయాలి. ఎంతమందికి అర్థమైంది తల్లిదండ్రుల గొప్పతనం? మరి దించడం సార్, మరి పాదపూజకి రెడీగా? అంటే ఇప్పుడు అందరం కూడా పాదపూజ సిద్ధమవుదాం. ఇప్పుడు నేను ఒక పని చెప్తాను, అందరు శ్రద్ధమైనండి. పేరెంట్స్ అందరు కూడా, పేరెంట్స్ వచ్చిన పిల్లలు చేయొద్దండి. మా అమ్మ వచ్చారు, నాన్న వచ్చారు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక అమ్మగారు నాన్నగారు ఏ ఒక్కరైనా కావచ్చు. ఓకే, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా పర్లేదు, తాతయ్య కావచ్చు, అన్నయ్య కావచ్చు, నాన్న కావచ్చు, దించడం సార్. అది ఇంకొక మాట అమ్మ, ఇక్కడ ప్రాంతంలో కొందరు అనుకోవచ్చు ఆడపిల్లలతో కాళ్ళు కడిగించుకుంటామా ఎట్లా అని కొందరు డౌట్ ఉండొచ్చు. కానీ ఆడపిల్ల కావచ్చు, ఈడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, ఇంకోరు కావచ్చు, అమ్మ ఊడికెళ్ళు భూమికి ఊడి పడలే కదా, తల్లి గర్వం నుంచే కదా. అమ్మ కనింది కాబట్టే, అన్ని నెలలు మోసింది కాబట్టే ఆ ఆడపిల్ల భూమి పైన పడ్డింది. కానీ ఎప్పుడైనా బిడ్డలు బిడ్డలే, తల్లులు తల్లులే. ఆ గౌరవం అనేది దక్కాలి, గుర్తుపెట్టుకోండి. ఆ తండ్రి తండ్రే, బిడ్డ బిడ్డనే. ఆ అత్తారిని పంపించాక మీ ఇష్టం ఉంటే మొక్కలు లేకుండా, కానీ అంతవరకు అయితే తప్పనిసరి మొక్కలు బిడ్డ. పిల్లలు అర్థమైంది? ఆడపిల్లలు చేతుండో సరే. ఎందుకంటే మొన్న నాకు చెప్పారు, మా అమ్మ మొక్కనియలేదు, కాళ్ళు మొక్కొద్దన్నదాన్ని. కరెక్టే, భావన ఉండొచ్చు, ఆడపిల్ల అంటే లక్ష్మీ దేవస్థానం. కానీ ఇక్కడ గమనించుదాం, మీరు లేకుంటే వీళ్ళు లేరమ్మా. ప్రత్యక్ష దేవుళ్ళని ఎందుకంటే తెలుసు, చిన్న కూర్చో ఒక్క నిమిషం. ప్రత్యక్ష దేవుళ్ళు ఎందుకంటారంటే మీరు తప్ప వీళ్ళకి ఇంకోరు లేరు, మీరు ఉంటే బట్టి వీళ్ళు ఉన్నారు కాబట్టి, మీరు లేకుంటే కాదు కదా. కాబట్టి వాళ్ళు కాళ్ళకి అడగొచ్చు, తప్పేం కాదు. అయితే ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ రాలేదో వాళ్ళు చేస్తారు పిల్లలు, పేరెంట్స్ రాని పిల్లలు, అమ్మ రాలేదు, నాన్న రాలేదు, మీకు సంబంధించిన ఎవరు రాలేదు, రైట్. మీరేం చేస్తారంటే మీరు గురువుల కాలు కడుగుతారు, నేను చెప్తాను. ఎవరు బయటకు వెళ్ళదు. ఇప్పుడు బ్రేక్ ఇస్తాను, ఈ బ్రేక్ లోపల అందరు లేస్తారు పిల్లలు. బ్రేక్ లోపల బయటకు వెళ్ళేసి వాటర్ తండ్రి వాటర్ తగ్గిస్తారు. పెద్దవాళ్ళందరూ కూడా కుర్చీల పైన లేవాలమ్మా. మీరు తెచ్చుకున్న సామాగ్రి, తాంబాలం, చెంబు, వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ తెచ్చుకొని పక్కకు జరుగుతారు. పక్కకు జరిగితే మన స్టాఫ్ అంతా కూడా కుర్చీ లైన్లో వేస్తారు. ఇట్లా లైన్లో వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, మీరు నేను చెప్పినప్పుడు మాత్రమే కుర్చీలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీ బిడ్డ, మీ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఆ చెంబిస్తే వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు, మీ ముందు కింద కూర్చుంటారు. అర్థమైందా? ట్యాప్ అక్కడ ఉన్నాయి కాబట్టి వాటర్ ఇక్కడ ఉన్న ట్యాప్లో, అక్కడ ట్యాప్ ఉంది కాబట్టి ట్యాప్లో తెచ్చుకోవాలి పిల్లలు. అయితే ఇప్పుడు ఒక 5 నిమిషాల టైం. అయితే ఒక్క మాట, అయిపోలేదు ఇప్పుడే ప్రోగ్రాం, ఒక్కొక్క 20 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి అయిపోయాక భోజనాలు కూడా భోజనాలు ఉన్నాయట. కాబట్టి అందరూ భోజనం తొందరపడకండి, దయచేసి అందరూ కూడా వినండి శ్రద్ధగా. అసలు పూజ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా లేవాలి. గెస్ట్లు చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, పేరెంట్స్ అందరూ కూడా లేచి నిలబడండి. ఒక 5 నిమిషాలు. అమ్మ నాన్న దగ్గర ఉన్నటువంటి చెమ్ము ఉంది కదా,